నమస్తే ఎంజీ రావు గారు. యూరోప్లో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. రష్యా, రొమేనియా అలాగే పోలాండ్ల మీద డ్రోన్లతో దాడి చేసింది. సో యూరోప్లో రాత్రికే మూడవ ప్రపంచ యుద్ధం అన్నట్లుగా ఉంది అక్కడ పరిస్థితి. చాలామంది జియో పొలిటికల్ అనలిస్టులు, మేధావులు, విశ్లేషకులు చెబుతూ ఉన్నారు క్లియర్గా మూడవ ప్రపంచ యుద్ధానికి బీజం ఇప్పుడు కాదు 25 ఏళ్ల కిందటే పడింది అని చెప్పేసి. సో ఒక జియో పొలిటికల్ అనలిస్ట్గా ఏం చెప్తారు ఎంజీ రావు గారు? మూడవ ప్రపంచ యుద్ధానికి మొట్టమొదటి బీజం ఎప్పుడు పడింది అండ్ అది మూడవ ప్రపంచ యుద్ధానికి ఎలా కారణం అయ్యింది అంటే మీ విశ్లేషణ ఏంటి? అంతర్జాతీయ విశ్లేషకులు, జియో పొలిటికల్ ఎక్స్పర్ట్స్, ముఖ్యంగా యుద్ధ రంగంలో అంటే వార్ఫేర్లో నిపుణులు ఒకటి చెప్తూ ఉంటారండి. మొదటి ప్రపంచ యుద్ధం 1914 నుంచి 1919 వరకే జరిగితే, రెండవ ప్రపంచ యుద్ధం 1939 నుంచి 1945 వరకే 6 సంవత్సరాల పాటు కొనసాగితే, మూడవ ప్రపంచ యుద్ధం ఎప్పుడు మొదలవుతుంది అనే ఒక క్వశ్చన్ వస్తుంది. కానీ ఎప్పుడు మొదలవుతుంది అనేది తప్పుడు క్వశ్చన్ అండి. ఎందుకంటే ఆల్రెడీ మొదలైంది కాబట్టి. మూడవ ప్రపంచ యుద్ధం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. మొదటి ప్రపంచ యుద్ధం, రెండవ ప్రపంచ యుద్ధాలు దేశాల మధ్య జరిగితే, మూడవ ప్రపంచ యుద్ధం దేశాల మధ్యతో పాటు దేశాల మధ్య జరుగుదండి. దేశం కాని దేశం, నాన్ స్టేట్ యాక్టర్స్ అంటారు. స్టేట్ ఒక రాజ్యం, నాన్ స్టేట్ యాక్టర్స్ మధ్య జరుగుతుంది అనడానికి ఒకటే నిదర్శనం ఏంటంటే, మూడవ ప్రపంచ యుద్ధం ఎప్పుడు మొదలైంది అంటే 2001వ సంవత్సరంలో సెప్టెంబర్ 9వ తారీఖున ప్రపంచంలో ఏకైక సూపర్ పవర్ అమెరికా మీద ఒక నాన్ స్టేట్ యాక్టర్ ఆల్ ఖైదా అనే తీవ్రవాద సంస్థ అమెరికాని అటాక్ చేసింది. ఒక్కసారి ఊహించుకోండి. ఆ 2001 సెప్టెంబర్ 9వ తారీఖుకి వెళ్తే ప్రపంచంలో ఎంత హడావుడు జరిగిందో చూడండి. ప్రపంచంలో దుర్భేద్యమైన అంటే ఎలా ఉంటుందంటే ఆ కంట్రీ అమెరికా ఒక ఇన్విన్సిబుల్ నేషన్. అట్లాంటిక్ మహాసముద్రం ఓ పక్కన, రెండో చోట పసిఫిక్ మహాసముద్రం రెండో పక్కన మధ్యలో ఉంటుంది. ఏ దేశం కూడా దాన్ని అటాక్ చేయలేదు. అలాంటి అమెరికా మీద ఆల్ ఖైదా, బిన్ లాడెన్ 19 మంది టెర్రరిస్టులతోటి వెళ్ళి అమెరికా యుద్ధ విమానాలే హైజాక్ చేసి WTC టవర్స్ అని న్యూయార్క్లో వరల్డ్ ట్రేడ్ సెంటర్స్ని అటాక్ చేశాడు. అమెరికా దుర్భేద్యమైన సుమారు 5,000 అణ్వాయుధాలు కలిగి 18,000 న్యూక్లియర్ అంటే 18,000 యుద్ధ విమానాలు కలిగి 18 ఎయిర్ క్రాఫ్ట్ కలిగి ప్రపంచం అంతా వచ్చినా ఓడించగలిగే శక్తి ఉన్న అమెరికా యొక్క రక్షణ శాఖ పెంటగాన్ని అటాక్ చేసి పడేశాడు ఆల్ ఖైదా తీవ్రవాది. వైట్ హౌస్ మీద పెట్టింది పక్కన పడింది. ఈ విధంగా 4 ఎయిర్ క్రాఫ్ట్లని హైజాక్ చేసి పేల్చడం మనం చూస్తున్నాం. 3,000 మంది అమెరికన్ చనిపోయారు. వెంటనే జార్జ్ W. బుష్ వార్ ఆన్ టెర్రర్ అని ప్రకటించాడు. ఆఫ్ఘనిస్తాన్ మీద, తాలిబాన్ మీద, పాకిస్తాన్ ఈ టెర్రరిస్టులు అందరి మీద అటాక్ చేయడం జరిగింది. అదే మొట్టమొదటి బీజం మూడవ ప్రపంచ యుద్ధానికి. అందువల్ల మూడవ ప్రపంచ యుద్ధం మొదలైంది ఎప్పుడండి? 2001 సెప్టెంబర్ 9వ తారీఖున. వెంటనే 24 గంటల అమెరికా యుద్ధం ప్రకటించింది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇదే మొట్టమొదటిది. ఎందుకు ఇది బీజం అంటారంటే, రక్షణ శాఖ నిపుణులు, జియో పొలిటికల్ ఎక్స్పర్ట్స్ మొత్తం లోతుగా వెళితే ఆ రోజు నుంచి ఆ కుంపటి అనేది ఆరలేదు. ఇట్ ఈస్ ఇన్సిస్టెంట్లీ ఇట్ ఈస్ ఫైరింగ్ అక్రాస్ ది గ్లోబ్ అండి. చూడండి, పాకిస్తాన్ ఇట్ ఇస్ ద హాట్ బెడ్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ టెర్రరిజం అయింది. అక్కడ ఆల్ ఖైదా తీవ్రవాదులు ఉంటారు, TPP ఉంటారు, ఈ లష్కర్ ఈ తోయిబా, ఆల్ బదరు, తర్వాత ఇవన్నీ చూడండి. ఇవి భారతీయ వ్యతిరేకంగా పనిచేసే కాదు, ప్రపంచం మీద అటాక్ చేసే తీవ్రవాద సంస్థలు. తాలిబాన్కి అడ్డా ఇది పాకిస్తాన్, ఆఫ్ఘాన్ బార్డర్, తర్వాత ఆఫ్ఘనిస్తాన్, తర్వాత సిరియా, ISIS అనేది ఒకటి ఉంటుందండి. ఇరాన్, సిరియా, ఇది భయంకరమైన ISIS ఇస్లామిక్ స్టేట్ అనేది వచ్చింది. అది ఆఫ్రికా ప్రపంచాన్ని గడగడలాడించిందనమాట. ఇండియా కూడా మాదే అంటది ఇస్లామిక్ టెర్రరిజం. మ్యాప్లో చూస్తే తెలుస్తుంది. బ్లాక్ భయంకరమైన ఇంత దారుణాతాలు ఎవరు చూడరనమాట. గొంతులు కోసి భయానకంగా చంపడం జరిగిందనమాట. ISIS వచ్చింది, అది ఇంకా అలాగే ఉంది. ISIS, సిరియాలో సివిల్ వారు, వీటన్నిటికీ టెర్రరిజం. ఈరోజు ఇస్లామిక్ టెర్రరిజం ప్రపంచ వ్యవస్థనే కుదిపేస్తుంది. వీళ్ళు ఇండాక్ట్రినేషన్, మతోన్మాదం పీక్ స్టేజ్కి వెళ్ళిపోయిందని చెప్పొచ్చు. ఈ మేహామ్ అనేది ఆఫ్రికాలో హయ్యెస్ట్, అంటే ఆఫ్రికాలోనే కాకుండా సివిల్ వార్స్లోనే కాకుండా యూరోప్ ఖండంలో, నార్త్ అమెరికాలో, కెనడాలో, స్కాండినేవియన్ కంట్రీస్లో ప్రపంచంలో అత్యధిక GDP పెర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉండి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో టాప్ పొజిషన్ ఉండి సేఫెస్ట్ టౌన్స్ అనుకున్న మాడ్రిడ్, హెల్సింకి, న్యూయార్కు, తర్వాత వాంకోవర్ల ఆ కెనడాలో ఉన్న సిటీస్ని కూడా వాళ్ళు అటాక్ చేస్తారు. అంత దారుణం చేయగలుగుతారు టెర్రరిజం. ఈరోజు టెర్రరిజానికి
దొరకని ప్రదేశం లేదనమాట. అంటే 2001లో ఈ సెప్టెంబర్ 9వ తారీఖున మొదలైన ఇంటర్నేషనల్ టెర్రరిజం ప్రపంచవ్యాప్తంగా ఉంది. యుఎన్ఓ రిలీజ్ చేసే రిపోర్ట్స్లో ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్ ఇండెక్స్ మ్యాప్ మనం చూస్తే ప్రపంచంలో ఏ దేశం కూడా సేఫ్ కాదు. స్విట్జర్లాండ్ లాంటి దేశాలు కూడా, ఎక్కడో ఉన్న న్యూజిలాండ్ మీద కూడా టెర్రరిస్ట్ అటాక్ చేస్తారు, ఆస్ట్రేలియాలో కూడా టెర్రరిస్ట్ అటాక్ చేస్తారు. ప్రపంచ పటంలో ఉన్న 193 యునైటెడ్ నేషన్స్ సభ్యురాళ్ళు, అదేవిధంగా చిన్న చిన్న దేశాలు, ఎవ్వడూ కూడా ఏ దేశము కూడా సేఫ్ కాదు టెర్రరిజం. అందుకని ఇండియా అంటూ ఉంటుందన్నమాట, ఇన్ ఆల్ ఇట్స్ ఫార్మ్స్ అండ్ మేనిఫెస్టేషన్స్. అంటే ఏ రకంగా ఉన్న, ఏ రూపంలో ఉన్న, ఏ పని చేసిన టెర్రరిస్టులే, దానికి ఒకటే డెఫినేషన్ ఉండాలని ఇండియా అంటూ ఉంటుంది యునైటెడ్ నేషన్స్లో పెట్టిన తీర్మానంలో. కానీ దాన్ని ఎవరు యాక్సెప్ట్ చేయరు. కానీ ఈ టెర్రరిజం అనేది 3వ ప్రపంచ యుద్ధానికి పునాది. ఈ టెర్రరిస్ట్ చూడండి, ఈ ఆపరేషన్ సింధూర్, ఇండియా పాకిస్తాన్ మధ్య అణ్వస్త్ర దేశం రావడానికి ఎవరు? హఫీజ్ సయ్యద్, లష్కర్ ఈ తోయిబా, ఈ తీవ్రవాద సంస్థలే రెండు అణ్వస్త్ర దేశాల మధ్య యుద్ధానికి కారణమైంది. ఈ బిన్ లాడెన్ అటాక్ చేయడం వల్ల అమెరికా ప్రపంచంలో ఎన్నో దేశాల మీద అటాక్ చేసింది, చేస్తూనే ఉంది. గుర్తుపెట్టుకోవాలి, రష్యాలో చెచెన్ని అటాక్ చేయడం వల్ల రష్యా అక్కడ క్రిమియా దగ్గరికి వచ్చింది. చూడండి, ఎన్ని దేశాలు చూసినా టెర్రరిస్టులు ప్రతి దేశంలో సివిల్ వార్కి, ప్రతి దేశంలో యుద్ధానికి కారణమవుతున్నారు. కాబట్టి 3వ ప్రపంచ యుద్ధం మొదలైపోయింది ఎవరి మధ్యలో అండి? టెర్రరిస్టులకి, ప్రపంచంలో అగ్రరాజ్యానికి మొదలైన యుద్ధం ఆగలేదు. ఇది ఎంతవరకు ఉందంటే, ఈ నాన్ స్టేట్ యాక్టర్స్ తాలిబానే అమెరికాని ఓడించింది. ఆఫ్ఘనిస్తాన్లో 2001లో ఆఫ్ఘనిస్తాన్లో ప్రవేశించిన అమెరికా తాలిబాన్ని గెంటింది. మళ్ళీ అదే తాలిబాన్కి ఆఫ్ఘనిస్తాన్ అప్పచెప్పి 2020లో వెనక్కి వెళ్ళింది 19 సంవత్సరాల తర్వాత. అంటే నాన్ స్టేట్ యాక్టర్ యుద్ధంలో గెలిచాడు. గుర్తుపెట్టుకోవాలి, సిరియాలో సివిల్ వార్ మొదలైతే ఐసీసీ వస్తే, ఇస్లామిక్ స్టేట్ వస్తే, మళ్ళీ అదే సిరియాలో ఈరోజు అదే ఇస్లామిక్ స్టేట్ టెర్రరిస్టు అధికారంలో ఉన్నాడు. గుర్తుపెట్టుకోవాలి, పాకిస్తాన్ ఈరోజు టెర్రరిస్టుల హవాలో ఉంది. ఈ నాన్ స్టేట్ యాక్టర్స్ ఇంకా హవా ఉంది. వాళ్ళు రాజ్యాధికారం సంక్రమించుకున్నారు. వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ ఉంది. అమెరికా దేశాలు వాళ్ళను ఓడించలేని పరిస్థితి ఈరోజు ఉంది. కాబట్టి ఈ ఇంటర్నేషనల్ వార్ అండ్ టెర్రరిజం ప్రకటించినప్పుడే 3వ ప్రపంచ యుద్ధానికి బేజం. వాళ్ళు స్టిల్ దే ఆర్ యాక్టివ్ అండి. అంత దారుణమైన పరిస్థితి ప్రపంచంలో అన్ని దేశాల్లో తీవ్రవాదం, నాన్ స్టేట్ యాక్టర్ అంటే 3వ ప్రపంచ యుద్ధం టెర్రరిస్టుల వల్ల మొదలవుతుంది అనేది మనం ఇక్కడ నిష్కర్షగా చెప్పొచ్చండి. రైట్, 3వ ప్రపంచ యుద్ధానికి మొదటి బీజం గురించి ఇప్పటివరకు మీరు చెప్పారు. మరి రెండవ బీజం ఏంటి? 3.5 ఏళ్లుగా జరుగుతోన్న రష్యా ఉక్రెయిన్ యుద్ధం 3వ ప్రపంచ యుద్ధానికి రెండవ బీజమా? ఎస్ అండి, ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ యుద్ధం 2022 ఫిబ్రవరిలో మొదలైంది. ఇప్పుడు 3 సంవత్సరాల 7 నెలలుగా కొనసాగుతుంది. ఇట్ ఈస్ స్టిల్ ఇన్సెసెంట్, ఇట్ హ్యాస్ బీన్ కంటిన్యూయింగ్. ఎవ్వరు ఆపినా ఆపలేని పరిస్థితి. ఇక్కడ ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, యాక్చువల్గా ఈ యుద్ధం ఎవరి మధ్య జరుగుతుంది అంటేనే 3వ ప్రపంచ యుద్ధం మనకు గుర్తుకు వస్తుందండి. ఎందుకంటే యుద్ధం యాక్చువల్గా జరిగేది రష్యా ఉక్రెయిన్ మధ్యలో కాదండి. ఉక్రెయిన్ వెనకాలన్న నాటో 32 దేశాలు, ఎంటైర్ యూరోపియన్ కాంటినెంట్, యూరోప్ ఖండం, అమెరికా ఒక పక్షాన ఉంటే, ఉక్రెయిన్ వెనకాల ఉంటే, ఇటుపక్కన రష్యా అనేది ప్రత్యక్షంగా మనకు కనిపించవచ్చు. కానీ నార్త్ కొరియా సైనికులు అక్కడ ఉన్నారు. దాని వెనకాల చైనా సపోర్ట్ చేస్తుంది, చైనా పెట్టుబడి పెడుతుంది. గుర్తుపెట్టుకోవాలి ఈ విషయాన్ని. అంటే రష్యా, చైనా, ఉత్తర కొరియా ఒక పక్షాన ఉంటే, అక్కడ నాటో దేశాలు 32 దేశాలు, ఉత్తర అమెరికా, యూరోప్ ఖండం, ఉక్రెయిన్ వెనకాల ఉంది. యాక్చువల్గా యుద్ధం చేసేదే ఆల్రెడీ అది థర్డ్ వరల్డ్ వార్ కాదని ఎవరైనా అంటారండి. దీనికి ఇంకొక కూడా చెప్తాను. ఐ వుడ్ లైక్ టు సబ్స్టెన్షియేట్ దిస్ ఇష్యూ అండి. నేను చెప్పింది మీకు ఇంకా బాగా అర్థమయ్యేది ఏంటంటే, ఇప్పుడు ఉక్రెయిన్ రష్యా యుద్ధం అనేది 2వ ప్రపంచ యుద్ధం 1945 ముగిసిన తర్వాత యూరోప్లో వచ్చిన అతిపెద్ద యుద్ధం. గుర్తుపెట్టుకోవాలి, మొట్టమొదటి ప్రపంచ యుద్ధం అంటే యూరోప్లో వచ్చిందే. యూరోప్లో ఒకరికొకరు కొట్టుకునే యుద్ధమే మొదటి ప్రపంచ యుద్ధం. తర్వాత 2వ ప్రపంచ యుద్ధం అంటే ఈ హిట్లరు, ముసోలినీలు యూరోప్లో కొట్టుకున్న యుద్ధమే ప్రపంచ యుద్ధం అయిందండి. మళ్ళీ 3వ ప్రపంచ యుద్ధం కూడా యూరోపే బేజం వేసింది. ఇప్పుడు రష్యా అనేది అత్యధిక వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ మిలిటరీ పవర్ ఆన్ ది ఎర్త్. అకార్డింగ్ టు సిప్రి ఇది సెకండ్ ర్యాంక్లో ఉంటుంది. న్యూక్లియర్ 6000 న్యూక్లియర్ వెపన్స్ ఉంటుంది. దాన్ని ఎవడో ఏం చేయలేడు అనమాట, నాశనం చేయడం కూడా కుదరదు. అటు పక్క నాటోని ఎవడో ఓడించలేడు. 2 ఇన్విన్సిబుల్ పవర్ న్యూక్లియర్, 6000 న్యూక్లియర్ బాంబులు ఉన్నవాళ్ళు ఒకరికొకరు యుద్ధం చేస్తున్నారు. లేకపోతే ఉక్రెయిన్ 24 గంటలు కూడా రష్యా ముందు నిలబడలేదు, అన్లెస్ ఇట్ హ్యాస్ బీన్ సపోర్టెడ్ బై దిస్ వన్ నాటో దేశాలండి.
గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి యాక్చువల్గా యూరోప్ ఖండంలో ఏదైనా జరిగితే మొదటి ప్రపంచ యుద్ధం, రెండవ ప్రపంచ యుద్ధంలో మనకు చూసుకోవాలి. మొదటి ప్రపంచ యుద్ధం ఆస్ట్రియా కింగ్ ఫెర్డినాండ్ చంపేస్తే వచ్చేసింది వెంటనే. దారుణమైన యుద్ధం కొనసాగింది. సుమారు 5-6 కోట్ల మంది చనిపోవడం జరిగింది మొదటి ప్రపంచ యుద్ధంలో, డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ. తర్వాత రెండవ ప్రపంచ యుద్ధం 1939లో మొదలైతే హిట్లర్ పోలాండ్ మీద అటాక్ చేస్తే వెంటనే మొదలైంది. ఇటు రష్యా, స్టాలిన్గ్రాడ్, ఇవన్నీ నార్మండీ, ఇవన్నీ మనం చూస్తామండి. సుమారు 10-15 కోట్ల మంది ప్రత్యక్షంగా పరోక్షంగా, అంటే ఆ యుద్ధం అయిన 10 సంవత్సరాల లోపు చనిపోయిన వాళ్ళు 10 కోట్ల మంది పైన ఉంటారు. ఎన్నో $100 బిలియన్ అక్కడ లాస్ అయ్యింది మనం చూస్తాం. యూరోప్ పతనం అనేది అక్కడ మొదలైంది. ఇప్పుడు 85 సంవత్సరాల తర్వాత ప్రశాంతమైన యూరోప్ కాంటినెంట్లో ఈరోజు యుద్ధం వచ్చింది, రష్యా ఉక్రెయిన్ యుద్ధం. ఇది చాలా పెద్ద బీజం అవ్వబోతుంది. ఈ యుద్ధం అనేది ఆగే ప్రసక్తి లేదు. మళ్ళీ ఈ రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఈరోజు ఇక్కడ చూడండి, పోలాండు, లాత్వియా, లిథుయేనియా మీద, రొమేనియా మీద రష్యా దాడులు చేయడం అనేది ప్రపంచంలో అతిపెద్ద షాకింగ్ ఆఫ్ ది షాకింగ్ న్యూస్ అండి. ఎందుకంటే నాటో దేశాల మీద రష్యా ప్రత్యక్షంగా డ్రోన్లు చేస్తుంది ఉక్రెయిన్ యుద్ధం మొదలైన 3.5 సంవత్సరాల తర్వాత. అంటే ఏంటి, ఇప్పుడు నాటో దేశాల కూటమిలో ఉన్న అగ్రిమెంట్లో ఉన్న ఈ ఆర్టికల్ 4 అనేది మనకి ఇన్వోక్ చేయడం జరిగింది. ఆర్టికల్ 4 అంటే కలిసికట్టుగా ఎవరైనా అటాక్ చేస్తే వాడి మీద దాడి చేయడం. ఇప్పుడు రష్యా మీద ఈ రాత్రికే యుద్ధం ప్రకటించే దశలో ఇక్కడ ఉక్రెయిన్, ఇప్పుడు నాటో దేశాలు ఉన్నాయి. ఎందుకంటే రొమేనియా మీద, పోలాండ్ మీద, లాత్వియా మీద, అదేవిధంగా జాపాడ్ 25 అని ఒక యుద్ధ విన్యాసాలు అక్కడ రష్యా చేస్తుంది. ఇది చైనాలు, ఈ ఉత్తర కొరియా, బెలారస్లు ఇవన్నీ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి అక్కడ ప్రత్యక్షంగా పరోక్షంగా. కాబట్టి ఈ జాపాడ్ 225 యుద్ధ విన్యాసాలకు ఆపోజిట్గా ఈస్టర్న్ సెంట్రీ అన్న నాటో దేశాలు మోహరింపులు చేస్తున్నాయి. తర్వాత రష్యా ఇవి అణ్వాయుధాలు మోహరింపు చేసుకుని, ఇటు డెడ్ హ్యాండ్లు, అటు మైన్యూట్ మ్యాన్, ఇటు బొల్గరాడో మిసైల్స్, ఇటు TU-225 అని, అటు F-35 బాంబర్స్ వాళ్ళు మోహరించుకున్నారు. సో యూరోప్లో ఏదైనా మొదలవుతే, ఒక జ్వాల మొదలవుతే అది యుద్ధం సర్వనాశనానికి దారితీసిన తర్వాత అది చల్లారింది, గుర్తుపెట్టుకోవాలి. బ్రిటన్, ఫ్రాన్స్ల మధ్య 7 సంవత్సరాల యుద్ధం జరిగింది. తర్వాత మొట్టమొదటి ప్రపంచ యుద్ధం 5 సంవత్సరాలు, రెండవ ప్రపంచ యుద్ధం 6 సంవత్సరాలు జరిగాయి, గుర్తుపెట్టుకోవాలి. ఈ యూరోప్లో మొదలైంది ఏది కూడా ప్రశాంతంగా జరగదు, ప్రశాంతంగా విరమించడం కుదరదు. ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆపడానికి 3.5 సంవత్సరాల కృషి. ఇప్పుడు ట్రంప్ ఫెయిల్యూర్ అయ్యారు, ప్రపంచ యునైటెడ్ నేషన్స్ ఫెయిల్యూర్ అయిపోయింది. ఇటు పుతిన్ను, జెల్నిస్కీని పుతిన్ కలిసే ప్రసక్తి లేదు. ఉక్రెయిన్ వెనకాల నాటో, రష్యా వెనకాల ఉత్తర కొరియా, చైనాలు ప్రత్యక్షంగా, అక్కడ ఉత్తర కొరియా అయితే ప్రత్యక్షంగా 12,000 మంది సైన్యం అక్కడ ఉన్నారు. ఏదో ఏషియన్ కంట్రీ, యూరోప్ దగ్గరికి వెళ్ళి సైన్యం వెళ్ళింది, ఇది అప్పుడు కూడా జరగలేదండి. అలాంటిది జరుగుతుందంటే ఏ క్షణమైనా 3వ ప్రపంచ యుద్ధం డిక్లరేషన్ అనేది నాటో రష్యాల మధ్య జరుగుతుంది. ఇది మాత్రం అనివార్యమైన యుద్ధం యూరోప్ నుంచే మొదలవుతుంది. కాబట్టి రష్యా ఉక్రెయిన్ యుద్ధమే 3వ ప్రపంచ యుద్ధానికి జ్యోతి అనేది మనం ఇక్కడ పూర్తిగా ఎటువంటి ఇర్రిఫ్యూటబుల్గా, అంటే తిరస్కరించలేని విధంగా మనం ఇక్కడ చెప్పొచ్చండి. రైట్. ఇక పశ్చిమాసియాలో చూసుకుంటే కనుక హమాస్కి ఇజ్రాయెల్కి మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. హమాస్కి ట్రంప్ కూడా రీసెంట్గా ఒక వార్నింగ్ ఇచ్చారు, ఖైదీలను ఇమ్మీడియట్గా వదిలిపెట్టాలి అని చెప్పేసి. సో పశ్చిమాసియాలో ఇజ్రాయెల్కి, ఇస్లామిక్ దేశాలకి మధ్య ఉన్న ఉద్రిక్తతలు 3వ ప్రపంచ యుద్ధానికి ఎంతవరకు దారితీస్తాయంటారు? ఒక్కసారి ప్రపంచ పటంలో వెళ్ళి పశ్చిమ ఆసియా, ఇక్కడ పశ్చిమ ఆసియా అంటే వెస్ట్ ఏషియా అంటాం, కానీ పశ్చిమ ఆసియా అనేది ఇటు ఆఫ్రికాలో కొన్ని, నార్థన్ ఆఫ్రికా, ఈ మెడిటేరియన్ చుట్టూరు ఉన్న యూరోప్ కాంటినెంట్లో కొంచెం భూభాగం, అదే టర్కీ కొంచెం భూభాగం, తర్వాత వెస్ట్ ఏషియాలో సెంట్రల్ ఏషియా, ఇన్ని దేశాలు, అంటే ఇటు ఆఫ్రికా, యూరోపు, ఏషియా 3 కాంటినెంట్లు, 3 ఖండాలు కలిసే ఉండే ప్రాంతమే పశ్చిమాసియా. అది ఈ పశ్చిమాసియా అనేది ఇంటర్నేషనల్ టెర్రరిజానికి అడ్డాగా మారింది. ఇంటర్నేషనల్ టెర్రరిజం ఉంటుంది. ఇస్లామిక్ కంట్రీస్, ఇప్పుడు టర్కీ ఒకప్పుడు ఒట్టోమన్ ఎంపైర్, అన్నిటికీ క్రూసేడ్లు జరిగినాయి. ఇస్లాంకి ఇటు క్రిస్టియన్స్కి మధ్య జరిగిన క్రూసేడ్సే ప్రపంచంలో ఎప్పుడు అశాంతికి మూల కారణం. దాది ఇప్పుడు వెస్ట్ ఏషియా క్రూసేడ్స్కి మూలం. ఇది జార్జ్ W. బుష్ సెప్టెంబర్ 8, 2011 తర్వాత చెప్పిన మాటకి ఇటు క్రూసేడ్ కంటిన్యూషన్ అని. ఇప్పుడు ఇజ్రాయెల్ అనేది క్రిస్టియన్స్కి సపోర్టివ్గా క్రిస్టియన్ ఐడియాలజీకి ఉంటే, మిగిలిన ఇస్లామిక్ దేశాలు ఏముంటాయి, ఇస్లామిక్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఇస్లామిక్ కంట్రీస్ని వెస్ట్ క్రిస్టియన్ కంట్రీస్ ముందు కుదరవు కాబట్టి, డామినెన్స్ వాళ్ళది ఉంది కాబట్టి, వీళ్ళు టెర్రరిజం అనేది ఒక గెరిల్లా వార్ఫేర్ లాంటిది వాళ్ళు ఉపయోగించున్నారని తెలుస్తుంది. దీంతోపాటు వెస్ట్ ఏషియా అనేది
ఎనర్జీ పవర్ హౌస్ అండి. ప్రపంచంలో 40 నుంచి 50% ఆయిల్ గ్యాస్ వెల్త్ అక్కడ ఉంటుంది. కాబట్టి ప్రపంచంలో ఉన్న సూపర్ పవర్స్ ఇంక్లూడ్ చైనా, రష్యా, ఇటు ఇండియా, అటు అమెరికా, ఈ ప్రపంచ పవర్స్ అన్నీ వెస్ట్ ఏషియాలో డామినెన్స్ కోసం చూసుకుంటాయి. ఎందుకంటే అక్కడ ఎనర్జీ ఉంది, పెట్రోలియం, గ్యాస్ రిజర్వ్స్ వాళ్ళకి అవసరం కాబట్టి, సంపద అక్కడ ఉంది, పెట్టుబడులు అక్కడ ఉన్నాయి. కాబట్టి ప్రపంచంలో సూపర్ పవర్ పాలిటిక్స్ అక్కడ కొనసాగుతుంది. దానికి ఉదాహరణే అమెరికా సుమారు 3 డజన్ల సైనిక స్థావరాలను అక్కడ కొనసాగిస్తూ ఉంటుంది. ఇజ్రాయెల్ని పెట్టి ఇజ్రాయెల్ ద్వారా వీటి బ్రిటన్, యూరోప్ కంట్రీలు, అమెరికాలు ఏంటంటే ఈ వెస్ట్ ఏషియాలో ఆధిపత్యాన్ని చలాయిస్తూ ఉంటాయి. తర్వాత ఇస్లామిక్ కంట్రీలు అన్నీ కలిసిగట్టుగా ఈ మధ్యన పోరాడుతూ ఉంటాయి. ఇంత దారుణమైన పరిస్థితి. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత అక్కడ ఇజ్రాయెల్ అనేది కృత్రిమంగా క్రియేట్ చేయబడింది. కాబట్టి ఇజ్రాయెల్ పాలస్తీనా ఇష్యూ అనేది వెస్ట్ ఏషియాలో ఒక పెద్ద బాంబు. తర్వాత ఇరాన్లో సివిల్ వారు, ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య పోరాటం అనేది ఒకటి. తర్వాత ఇజ్రాయెల్ అరబ్ కంట్రీస్ మధ్య ఒకటి. ఇజ్రాయెల్ సున్నీ నేషన్, ఇజ్రాయెల్ తర్వాత షియా నేషన్స్, ఏది ఇరాన్ అధ్యక్షతను ఒక పక్కన. తర్వాత ఇరాన్ ఏం చేస్తారు, ప్రాక్సీ ఏంటి లెబనాన్లో, తర్వాత హిజ్బుల్లా, యమన్లోము హౌతీస్, తర్వాత హమాస్ అనేది పాలస్తీనాలో క్రియేట్ చేసి 3 అక్కడ పెట్టుకుంది. ఈ తర్వాత సిరియాలో సివిల్ వార్స్, ఐసిస్, ఇటు పాకిస్తాన్ కూడా వెస్ట్ ఏషియాలో భాగం అనుకుంటే అక్కడ టెర్రరిజం, ఇంటర్నేషనల్ టెర్రరిజం, ఆఫ్ఘనిస్తాన్, ఇదంతా ఒక పెద్ద కుంపట అనమాట ప్రపంచం మీద. ప్రపంచంలో ఏదైనా పెద్ద ఇష్యూ కాదని అతి సంక్లిష్టమైన సమస్యలు వెస్ట్ ఏషియాలో ఉంటాయి. చూడండి, గత 80 సంవత్సరాల నుంచి రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత పాలస్తీనా ఇజ్రాయెల్ ప్రాబ్లం ఇప్పటికీ అలాగే ఉంది. ఇజ్రాయెల్ తర్వాత జెరూసలేం ఇష్యూ, ఇది ఇష్యూ. తర్వాత ఇరాన్ అనేది సివిల్ వార్లో ఎప్పుడు అలాగే ఉంటుంది. 1979లో విఫలమైన తర్వాత ఇస్లామిక్ రెవల్యూషన్ వచ్చింది, ఐఆర్జీసీ గాడ్స్, అమెరికాకి లొంగదు. తర్వాత అరబ్బు, యుఏఈ ఇక్కడ కింగ్డమ్లు ఉంటారు, డిక్టేటర్ కింగ్డమ్లు, డెమోక్రసీ ఉండదు, ప్రజలకి ఎటువంటిది ఉండదు, అదొకటి. కాబట్టి సౌదీ అరేబియా బిన్ లాడెన్కి అడ్డాగా మారింది, బిన్ లాడెన్కి ఫండింగ్ ఇచ్చింది సౌదీ అరేబియా పీపుల్. సౌదీ అరేబియా అనేది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. అక్కడ ఆఫ్ఘనిస్తాన్ గ్రేవ్ యార్డ్స్ ఆఫ్ ది సూపర్ పవర్, అది తాలిబాన్కి అడ్డాగా మారిపోయింది, ఇంటర్నేషనల్ టెర్రరిజం. బిన్ లాడెన్ అక్కడి నుంచి వెళ్ళి అమెరికానే అటాక్ చేయగలిగాడు. చూసుకోండి, ఇది వెస్ట్ ఏషియా. వెస్ట్ ఏషియా చెబితేనే ఒక భయంకరం. ఇప్పుడు ప్రస్తుతం 3వ ప్రపంచ యుద్ధానికి బీజం ఈ వెస్ట్ ఏషియా అనేది అతిపెద్ద కారణంగా కాబోతుంది. ఎందుకంటే పవర్ ఉంది, ఆ పవర్ అనేది అక్కడ ఇస్లామిక్ టెర్రరిజానికి అడ్డాగా. కాబట్టి ప్రపంచ యుద్ధం ఎక్కడొచ్చినా వెస్ట్ ఏషియా అనేది అతి కీలక పాత్ర పోషించబోతుంది. ఈ రోజుకి చూస్తే ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా 57 ఇస్లామిక్ దేశాలు కలిసికట్టుగా ఉన్నాయి. ఇజ్రాయెల్ ఇప్పటికే 2023 అక్టోబర్ 9న, అక్టోబర్ 7న ఇజ్రాయెల్ హమాస్, పాలస్తీనా హమాస్ వెళ్ళి ఇజ్రాయెల్ మీద అటాక్ చేసిన కాడ నుంచి ఇజ్రాయెల్ ఇప్పటివరకు 6 దేశాల మీద అటాక్ చేసింది. అది ఇరాను, ఖతారు, మనం మర్చిపోకూడదు, అక్కడ సిరియా, లెబనాను, యెమెన్, ఇలా 6 దేశాల మీద అటాక్ చేసింది. రీసెంట్గా ఖతార్ మీద అటాక్తో అరబ్ దేశాల కూటమి అక్కడ బయటకు వచ్చినాయి, సున్నీ దేశాలు. అంతకుముందు ఇరాన్ మీద అటాక్ చేస్తే షియా దేశాలు. ఇప్పుడు సున్నీ షియాలు అస్సలు పడదనమాట వాళ్ళు. ఈ సున్నీ షియా యాక్సెస్ కలిసి ఈరోజు 57 దేశాల ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్ ఇజ్రాయెల్ మీద శత్రుత్వం, దానికి సపోర్ట్గా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఇటు ఇరాన్కి వీటికి సపోర్ట్గా ఇటు రష్యా, చైనా. సో అదొక పెద్ద బీజంగా, అదొక పెద్ద అడ్డాగా 3వ ప్రపంచ యుద్ధానికి తయారైంది. అది ఇక్కడ ఏది జరిగినా ప్రపంచ ఆర్థిక ముఖ చిత్రం మారిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇరాన్ హర్ముజ్ స్ట్రైట్ని క్లోజ్ చేస్తే ప్రపంచంలో ఎనర్జీ అనేది ఆగిపోతుంది. ఇండియా, చైనా, రష్యా, తర్వాత అమెరికా ఇలాంటి దేశాలన్నింటికి ఆర్థిక సంక్షోభాలు వస్తాయి అన్నమాట. కాబట్టి ఈ 3వ ప్రపంచ యుద్ధం అక్కడ రావాలని ఎవరు కోరుకోరు. కానీ ఇంటర్నేషనల్ టెర్రరిజం, ఎనర్జీ, దీనికి అంతర్జాతీయంగా సంక్లిష్ట సమస్యలు అక్కడ ఉండడం, సూపర్ పవర్ పాలిటిక్స్ అక్కడ ఉండడం, ఇజ్రాయెల్ అగ్రెసివ్నెస్, తర్వాత ఇస్లామిక్ మేము విక్టిమ్స్, ఇజ్రాయెల్ తర్వాత క్రూసేడ్స్కి అడ్డాగా ఉండడం, చారిత్రకంగా ఇవన్నీ కారణాలు. పశ్చిమాసియా అనేది 3వ ప్రపంచ యుద్ధం ఆల్రెడీ అక్కడ మొదలైంది. పశ్చిమాసియాలో 3వ ప్రపంచ యుద్ధం కొనసాగుతుందండి. ఇది కాదు అని చెప్పడానికి ఎవరికీ సాధ్యం కాదు, విశ్లేషణ పూర్తిగా లోతుగా మనకు అవగాహన కలిగి ఉంటే. రైట్. ఇక కమ్యూనిస్టు చైనా, అమెరికాల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతూనే ఉంది. చైనా అమెరికాను ఛాలెంజ్ చేసే విధంగా ఒక పెద్ద మిలిటరీ వ్యవస్థగా, ఒక ఆర్థిక పవర్గా అవతరించడం, అమెరికాతో ఢీ ఉండడం. ఎంజీరావు గారు, అమెరికా చైనాల మధ్య ఆధిపత్య పోరు 3వ ప్రపంచ యుద్ధానికి కారణమవుతుందా? ఎస్ అండి. ఇప్పుడు చైనా ఈ 21st సెంచరీ మొదలైన తర్వాత ప్రపంచ పటంలో అతిపెద్ద మార్పు ఏంటంటే చైనా ఏకైక సూపర్ పవర్గా అవతరించిన అమెరికాను. ఎందుకంటే 1991లో యుఎస్ఎస్ఆర్ విచ్ఛిన్నం తర్వాత, కోల్డ్ వార్ ఎండ్ అయిన తర్వాత యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఏకధ్రువ ప్రపంచంగా
అతిపెద్ద సూపర్ పవర్గా అవతరించింది. మానవ చరిత్రలోనే ఇంత డిస్ప్రపోర్షనేట్గా ఏకైక పవర్ ఉండడం విచిత్రం అన్నాడు. 30%, 30% జీడిపితో మిలిటరీ పవర్ 18,000 యుద్ధ విమానాలు కలిగి ఉంటుంది, 18 ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్, ఇప్పుడైతే 11 ఉంటుంది, 6,000 న్యూక్లియర్ బాంబ్స్తో అతిపెద్ద ఎకనామిక్ పవర్గా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అవతరించింది. అటువంటి అమెరికాకి నేను నీకు సమఉజ్జీవు అంటూ 21st సెంచరీలో 2001 నుండి చూస్తే చైనా రైజ్ ఎలా ఉందంటే మానవ చరిత్రలో అతిపెద్ద ఒక పెద్ద మార్పు అనమాట, ఒక పెద్ద కుదుపు. అది కమ్యూనిస్ట్ ఐడియాలజీతో ప్రపంచంలో అమెరికాని త్రిబుల్పి పర్చేజింగ్ పవర్ పారిటీ కొనుగోలు శక్తి సామర్థ్య పరంగా అమెరికాని జీడిపి అధిగమించేసింది. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో అమెరికాకి 10%, 9% ఉంటే గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చైనాకి 18-20% వరకే నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ ఉంది. అంటే ఇండస్ట్రియల్ పవర్లో దాన్ని అధిగమించేసింది. తర్వాత నేవీలో దాన్ని అధిగమించేసింది. అంటే అమెరికాకి సమఉజ్జీగా మిలిటరీ పవర్గా తయారైంది, సమఉజ్జీగా ఆర్థిక పవర్గా చైనా, కమ్యూనిస్టు చైనా తయారైంది. తర్వాత మిలిటరీ పవర్ డ్రాగన్ మజిల్స్ చాలా భయంకరంగా విస్తరించేసినాయి. ప్రపంచ ఆధిపత్యం కోసం అది ఈరోజు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రపంచ రాజకీయ వ్యవస్థని చైనా ఛాలెంజ్ చేస్తుంది. దానికేంటి యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్లో అమెరికా నీ ఆధిపత్యం కుదరదు అని మనం విక్టరీ పీరియడ్ చూసాం. సెప్టెంబర్ 3, 2025వ తారీఖున చైనా యొక్క బెల్లిగరెంట్ యాటిట్యూడ్ మనం చూసాం. ఏమంటుంది, అమెరికా నీ రోజులు పోయాయి, మేము ప్రపంచ రాజకీయ వ్యవస్థను శాసిస్తాం, నువ్వు వెళ్ళిపో అన్నట్టు మాట్లాడాడు జీ జిన్పింగ్, ఈ డ్రాగన్ అధ్యక్షుడు, మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ప్రపంచ ఆర్థిక ముఖ చిత్రంలో అమెరికా ఆధిపత్యం పోయింది, దాన్ని లెక్క చేయక్కర్లేదని జీ జిన్పింగ్ స్టేట్మెంట్ ఇచ్చారు. అది చైనా రాజుకి ఒక నిదర్శనం. దాన్ని ఏమంటున్నారు, అమెరికా ఆధ్వర్యంలో పనిచేసే ఆర్థిక ఛత్రం అంటారు, ఎకనామిక్ ఫైనాన్షియల్ సిస్టమ్ అంటారు, ఇంటర్నేషనల్ అమెరికా ఫైనాన్షియల్ సిస్టమ్, డెమోక్రటిక్ ఫైనాన్షియల్ సిస్టమ్ అనమాట. దానికి ఏంటి, బ్రిటన్ వుడ్స్లో ఉన్న IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, IBRD ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్, IBRD అనేది ఒకటి ఉంటుందండి. తర్వాత WTO ఈ సిస్టమ్ అనమాట. ఈ సిస్టమ్ మాకు వద్దు అని చైనా ఛాలెంజ్ చేసేస్తుంది. మీ డాలర్ వ్యవస్థ వద్దు అని ఛాలెంజ్ చేస్తుంది. దానికోసం బ్రిక్స్ కరెన్సీ ఒకటి తీసుకొస్తుంది, దాని బలం రష్యా అమెరికా డాలర్కి వ్యతిరేకంగా. తర్వాత అమెరికా ఈ బ్రిటన్ వుడ్స్, IMF, WRD ప్రపంచ బ్యాంకుల సిస్టమ్కి ఇది న్యూ డెవలప్మెంట్ బ్యాంకు, తర్వాత బ్రిక్స్ డెవలప్మెంట్ బ్యాంకు, తర్వాత ఇవన్నీ న్యూ ISB అని ఇంటర్నేషనల్ ఇంకొక బ్యాంకుని స్ట్రాంగ్గా తీసుకొచ్చేసింది. చూసారా, ఆర్థిక ముఖ చిత్రాన్ని అమెరికా ఆర్థిక వ్యవస్థను ఛాలెంజ్ చేసేస్తుంది, రాజకీయ వ్యవస్థను ఛాలెంజ్ చేసేస్తుంది. మిలిటరీలో చైనా రైజ్ ఎంత దారుణంగా ఉందంటే పసిఫిక్ మహాసముద్రంలో అమెరికా తన ఒక కమ్యూనిస్టు చైనాని అడ్డగించడానికి ఒక వాల్గా పెట్టిన దక్షిణ కొరియాని ఉత్తర కొరియా ద్వారా ఛాలెంజ్ చేపిస్తుంది. జపాన్ని తానే ఛాలెంజ్ చేస్తుంది, జపాన్ ఎందుకంటే డెమోక్రటిక్ అమెరికా అడ్డాగా అక్కడ ఉంటుంది అనమాట. ఫిలిప్పైన్స్ని ఛాలెంజ్ చేస్తుంది. తర్వాత రష్యాతో కలిపి ఒక ప్రపంచంలో అమెరికాని పూర్తిగా పసిఫిక్ ఓషన్ నుంచి వెళ్ళిపోండి అని చెప్తుంది. తైవాన్ ఆక్రమణకు దిగుతుంది. తర్వాత సౌత్ చైనా సీ $5 ట్రిలియన్ ప్రపంచ వాణిజ్యం జరిగే చోట అంతర్జాతీయ చట్టాలని మొత్తం తొక్కేస్తుంది. అమెరికా పెట్టిన ఫ్రీ నావిగేషను, ఫ్రీ ఏవియేషన్ని కాదు, కుదరదు, ఇదిగోండి డాటెడ్ లైన్ గీసాం, ఇదంతా నాదని ఒక బిర్రి గీసేసింది అనమాట చైనా. దాన్ని ఏమంటారు, సౌత్ చైనా సీ సంక్షోభం అంటారు. ఇక్కడ ఏషియన్ కంట్రీస్ని అమెరికా షిప్పులు రావద్దు అని ఒక పెద్ద కృత్రిమ దీవులను తయారు చేసేసింది. అంటే ప్రపంచంలో ఇక్కడ అమెరికా పసిఫిక్ ఓషన్లో ఇక్కడ ఫిలిప్పైన్స్, జపాన్, తైవాన్ కోల్పోయిందంటే ఇంకా అమెరికా పోయినట్టే. సో అమెరికాని పూర్తిగా అక్కడ అంగీకరించడంలో ఇది ఏ క్షణంలోనైనా మూడవ ప్రపంచ యుద్ధం, ఆల్రెడీ మూడవ ప్రపంచ యుద్ధం స్టార్ట్ అయిందండి. అక్కడ ఉత్తర కొరియా ఒక చిన్న దేశం, ఒక పేద దేశం, అమెరికా శాన్ ఫ్రాన్సిస్కో, కాలిఫోర్నియా లాంటి సిటీలు నేను పేల్చేస్తానంటాడు. అమెరికా అక్కడ ఆధిపత్యం ఉత్తర కొరియా మీదే కుదరడం లేదంటే చైనా ఎంతవరకు దిగజారిపోయిందో మనం చూస్తూ ఉంటాం. అంటే చైనా అంటే డ్రాగన్ కమ్యూనిస్టు నేషన్ ఈరోజు ఆ ప్రపంచంలో ఏకైక సూపర్ పవర్ అయిన అమెరికా యొక్క ఆధిపత్యాన్ని, అమెరికా ఆర్థిక, అమెరికా మిలిటరీ, అమెరికా రాజకీయ వ్యవస్థని కాదు, కొత్త చట్టాలు కావాలి అంతర్జాతీయంగా, అది నా ఆధ్వర్యంలో అంటూ BRIని ఒకటి తీసుకొచ్చింది, బోర్డర్ రోడ్ ఇనిషియేటివ్, 1 బెల్ట్ 1 వాషన్ కింద ఒకటి తీసుకొచ్చేసింది. పాకిస్తానీ, నార్త్ కొరియా యాక్సిస్ తయారు చేసుకుంది. గల్ఫ్ ప్రాంతంలో ఉంది, ఇండియన్ ఓషన్లోకి వస్తుంది, ఇండియాని చెడగొడుతుంది, 14 దేశాలను ఛాలెంజ్ చేస్తుంది. ఏ దేశం కూడా చైనాని ఓడించలేని పరిస్థితి. అంటే ఏంటి, చైనా యొక్క ఐడియాలజీ కమ్యూనిస్ట్ ఐడియాలజీకి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా డెమోక్రటిక్ ఐడియాలజీకి సైద్ధాంతిక పరమైన వారు.
అమెరికా తన ఆధిపత్యాన్ని వదులుకోవడానికి సిద్ధంగా లేదు. చైనా తన ఆధిపత్యం కావాలంటుంది, దాన్ని ఓడించలేరు. కాబట్టి ఇటు చైనా ఇటు అమెరికాలు పోరాడుకుని ఏదైతే ఎవరైతే నిలుస్తారో వాళ్ళు ప్రపంచ ఆధిపత్యానికి వెళ్ళబోతున్నారు. అంటే ఏంటి, అమెరికా చైనాల మధ్య మూడవ ప్రపంచ యుద్ధం అనివార్యం. ఇందులో ఎటువంటి తిరుగులేదు. చైనా అన్ని విధాలుగా తయారైంది. చైనా యొక్క 2 ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు, తర్వాత డాంగ్ఫెంగ్ 41, డాంగ్ఫెంగ్ 61 లాంటి న్యూక్లియర్ సబ్మెరైన్స్ అనేవి, హైపర్సోనిక్ మిసైలు, తర్వాత పసిఫిక్లో దాని నేవల్ పవరు. అయితే నేవల్ పవర్లో అయితే అమెరికానే దాటింది సుమారు ఇప్పుడు షిప్ నెంబర్లో. సో ఫాస్టెస్ట్ ఎక్స్పాన్షన్, 2వ అతిపెద్ద మిలిటరీ బడ్జెట్. దానికి తోడుగా ఉత్తర కొరియా, రష్యా ఒక పక్కన. ఇటు అమెరికాకి నాటోని పూర్తిగా ఛాలెంజ్ చేసే స్థితిలో ఇది ఉందంటే, అంటే చైనా అమెరికాల మధ్య ఇది మూడో ప్రపంచ యుద్ధం జరుగుతుంది. జరగకుండా ప్రపంచాధిపత్యం ఎవరు చేయాలనేది షటిల్ కాదు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఈ చైనా రైజ్ అనేది 21st సెంచరీ యొక్క జియోపొలిటిక్ మూలం, ఇది అమెరికా ఆధిపత్యం పోవడానికి మూలం అనేది మనం ఇక్కడ చెప్పొచ్చండి. ఇక ఎంజీ రావు గారు, ఆఫ్రికా పేరుకి చీకటి ఖండం అయినప్పటికీ కూడా అక్కడ అపారమైన వనరులు ఉన్నాయి. ఆ వనరుల కోసం సూపర్ పవర్స్ అన్నీ కూడా గేమ్ స్టార్ట్ చేసిన పరిస్థితి. అండ్ ఆఫ్రికా పేరు చెప్తేనే ముందుగా అందరికీ గుర్తొచ్చేది అక్కడ ఉన్న సివిల్ వార్స్. సో ఈ సివిల్ వార్ పరిస్థితులు, అలాగే ఆఫ్రికాలో ఉన్న వనరుల కోసం ప్రపంచ దేశాలు సూపర్ పవర్లు పోటీ పడుతున్న తీరు, ఇవి మూడో ప్రపంచ యుద్ధానికి ఎంతవరకు కారణమవుతాయి? ఇప్పుడు ఆఫ్రికా ఖండం అనేది మూడో ప్రపంచ యుద్ధానికి ఒక బీజం కాకపోయినా, ఆఫ్రికా ఖండం మీద ఎవరు ఆధిపత్యం చెలాయిస్తారు అనే విషయంలో ఒక్క పెద్ద మూడో ప్రపంచ యుద్ధంలో ఒక పెద్ద భాగం కాబోతుంది, ఒక ఇంటిగ్రల్ పార్ట్ అవబోతుంది. ఎందుకంటే యునైటెడ్ నేషన్స్, WMF, వరల్డ్ బ్యాంక్ ప్రకారం ఆఫ్రికా అనేది నెక్స్ట్ రైజింగ్ కాంటినెంట్ అండి. ఇప్పుడు ఏషియా రైజ్ అవుతుంది, తర్వాత ఒక 30-40 సంవత్సరాల తర్వాత ఆఫ్రికా రైజ్ అయిపోతుంది. ఆఫ్రికాలో పాపులేషన్, ఆఫ్రికాలో వనరుల దృష్టి, అది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి అప్పుడు ప్రస్తుతం ఆఫ్రికా యొక్క విశిష్టత ఏంటంటే, ప్రపంచంలో ఇటు అమెరికా, చైనా, ఇండియా లాంటి దేశాలకి ముడి సరుకును ఇచ్చే కాంటినెంట్ ఇది. చీకటి ఖండం వనరులు, అత్యధిక వనరులు అక్కడే ఉన్నాయి. అన్ఎక్స్ప్లాయిటెడ్ వనరులు ఉంటాయి అన్నమాట. న్యాచురల్ రిసోర్సెస్ ఇంకా విభజించుకోయి, అంటే మొత్తం వినియోగం లేని వస్తువులు, రా మెటీరియల్స్ ఉన్నాయి, అవన్నీ కావాలి, మినరల్, ఆయిల్ ఇలాంటివి. కాబట్టి ఇప్పుడు ఆఫ్రికాలో ప్రపంచ సూపర్ పవర్స్గా చెప్పుకునే ఇండియా, చైనా, రష్యా, ఇటు అమెరికా, యూరోప్ కాంటినెంట్ పోరాడుకుంటాయి అనమాట. దాన్ని గ్రేట్ గేమ్ కాంటినెంట్ అని పిలుస్తారు. ఆ వనరుల కోసం ఇప్పుడు ఇండియా, చైనా అక్కడ యుద్ధాలను ప్రకటించుకున్నట్టు అక్కడ ఆయిల్, టెలికమ్యూనికేషన్ వీటి కోసం పోరాడుతూ ఉంటాం, ఖనిజాల కోసం, ఆయిల్ కోసం. అమెరికా అక్కడ ఉంది. కాబట్టి కొలోనియల్ పీరియడ్ నుంచి ఆఫ్రికాలో ఒక సివిల్ వార్ సిచ్యువేషన్ ఉంటుంది అనమాట. అదంతా కొలోనియలిజం బేజం అనమాట. ఈ ఆఫ్రికా, నార్త్ అమెరికాలో ఇటంతా ఇస్లామిక్, కిందకెళ్తే క్రిస్టియన్ కంట్రీస్, అక్కడ మత మౌఢ్యం ఉంటుంది. తర్వాత పొలిటికల్గా చూడండి, రీసెంట్ లిబియా, తర్వాత సూడాన్ 2 దేశాలుగా విడిపోవడం, తర్వాత నైజీరియాలో క్రైసిస్, జాతుల సమరం, ఉగండా, తర్వాత సిరియా, దక్షిణ కాంగోలో, ఇవన్నీ మనం చూస్తూ ఉంటామన్నమాట. ఆఫ్రికాలో అన్ని దేశాలు నరకం అనిపిస్తాయి. అన్ని దేశాల్లో కూడా సివిల్ వార్ సిచ్యువేషన్ ఉంటుంది. బ్లడ్ డైమండ్ల కోసం, ఖనిజాల కోసం ఘోరమైంది. ఒక్క దేశం కూడా శాంతియుతంగా ఉన్న దేశం ఆఫ్రికాలో చూడడం కుదరదు. ఒక సౌత్ ఆఫ్రికా, పైన ఈజిప్ట్ మినహాయిస్తే మిగిలిన అన్ని దేశాలు కూడా దారుణమైన సిచ్యువేషన్. ఈ సివిల్ వార్స్ అనేది, ఆఫ్రికా సివిల్ వార్స్ అనేది మూడో ప్రపంచ యుద్ధంలో ఒక భాగంగా కాబోతుంది. కాబట్టి అక్కడ ఎందుకంటే ఆఫ్రికా 2వ ప్రపంచ యుద్ధంలో కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి. 2వ ప్రపంచ యుద్ధం జరిగేటప్పుడు ముందు ఆఫ్రికా వనరుల కోసం అడాల్ఫ్ హిట్లర్, ముసోలిని అక్కడ సైన్యాన్ని పంపితే మళ్ళీ అలయన్సెస్, ఈ దేశాలు, అమెరికా ఆధ్వర్యంలో ఈ దేశాలు వెళ్ళి అక్కడ అడ్డుకోవడం జరిగింది. ఈజిప్ట్లో అతిపెద్ద సమరం జరిగింది 2వ ప్రపంచ యుద్ధం సమయంలోనే. కాబట్టి మూడవ ప్రపంచ యుద్ధానికి ఒక మూలం ఆఫ్రికా వనరులు, ఆఫ్రికా మీద ఆధిపత్యం అనేది ఒక పెద్ద విషయం కాబోతుందండి. రైట్. ఇక ప్రపంచ పటంలో చూసుకుంటే ఎన్నో దేశాల్లో ఇప్పుడు రాజకీయ విప్లవాలు ఉన్నాయి, అశాంతి నెలకొంది, సివిల్ వార్లు జరుగుతూ ఉన్నాయి. సో ఆయా ప్రాంతాల్లో ఉన్న అశాంతి తద్వారా ప్రపంచ అశాంతికి కారణమవుతోందా? వీటి ఎఫెక్ట్ మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందా? ఇప్పుడు ప్రపంచ పటాన్ని ఒక్కసారి గమనిస్తే సుమారు డజన్ల కొద్దీ దేశాల్లో సివిల్ వార్ జరుగుతూ ఉంటాయి, అశాంతి ఉంటుంది. దానికి ఎగ్జాంపుల్ మయన్మార్. ఏదైనా ఒక దేశంలో అశాంతి ప్రబలితే, రాజకీయ అస్థిరత ఉంటే, ఆర్థికంగా సమతౌల్యం లేకపోతే ఆ దేశంలో జరిగే ప్రభావం చుట్టుపక్కల ఉన్న దేశాలన్నింటి మీద పడుతూ ఉంటుంది. ఈరోజు మయన్మార్లో రోహింగ్యాస్ బయటకు వస్తే బంగ్లాదేశ్లో అశాంతి. ఈ రోహింగ్యాస్ ఇండియా వచ్చి టెర్రరిస్ట్ దాడులకు పాల్పడడం, ఈ రోహింగ్యాస్
సుమారు 40 దేశాలు వెళ్ళడం. దీనికి కారణం ఏంటి? మయన్మార్లో మిలిటరీ జుంటా ఆధ్వర్యంలో మిలిటరీ పరిపాలన, సివిల్ వార్ సిచ్యువేషన్, డెమోక్రసీ రానికపోవడం. చూసారా, ఒక్క ఆఫ్ఘనిస్తాన్ ఈ మయన్మార్లో ఇంత వస్తే రోహింగ్యా అంటూ ప్రపంచం ఆ ప్రాంతంలోనే అలజడి కొనసాగుతూ ఉంటుంది. గుర్తుపెట్టుకోవాలి. ఆఫ్ఘాన్లో ఒక్క ఇష్యూ జరిగితే ఈ తాలిబాన్ వల్ల అమెరికా లాంటి దేశం మీదే తీవ్రవాదానికి ప్రభావితమైంది. పాకిస్తాన్లో ఆర్మీ పాలన వచ్చి సివిల్ వార్ సిచ్యువేషన్ ఉంటే మొత్తం ఇండియా మీద కూడా ప్రభావం. ఈ ప్రాంతం మీద ఇంటర్నేషనల్ టెర్రరిజానికి అడ్డాగా పాకిస్తాన్ మారిపోయింది. తర్వాత లిబియాలో ఒక ప్రాబ్లం వస్తే సూపర్ పవర్స్ వెళ్ళి కొట్టుకోవడం జరిగింది. సిరియాలో ఒక సివిల్ వార్ సిచ్యువేషన్ వస్తే రష్యా, అమెరికా, బ్రిటన్, యూరోప్ కాంటినెంట్ అక్కడ కొట్టుకోబోయింది. చైనా కూడా ఎంటర్ అయింది అక్కడ యుద్ధాన్ని. గుర్తుపెట్టుకోవాలి, సిరియాలో అన్ని సూపర్ పవర్స్ పోరాడుతూ ఉంటాయి. ఇరాక్లో ఇదే పరిస్థితి. కాబట్టి ఏ దేశంలో అయినా ఒక సివిల్ వార్ వచ్చి ఆర్థికంగా, రాజకీయంగా అస్థిరత వస్తే ఆ ప్రాంతంలోనే అశాంతి వస్తుంది. ఇలాంటివి సుమారు 3 డజన్ల కంట్రీలు ఉన్నాయండి. ఇప్పుడు ఇరాక్, ఏషియాలో చూస్తే ఇరాక్, ఇరాన్లో ప్రాబ్లము, సిరియాలో ప్రాబ్లము మనం చూస్తూ ఉంటాం. తర్వాత ఇక్కడ యెమెన్లో ప్రాబ్లం, ఒమన్లో ప్రాబ్లము, మయన్మార్లో ప్రాబ్లం, బంగ్లాదేశ్లో సివిల్ వార్ సిచ్యువేషను, ఇప్పుడు రీసెంట్గా నేపాల్లో, ఈ కంబోడియా, లావోస్లో అక్కడ పరిస్థితులు బాగోదు ఆర్థికంగా. ఈ అస్థిరత అనేది మొత్తం ఏషియా కాంటినెంట్లో అస్థిరతకి దారితీసింది, ప్రపంచంలో దారితీసింది. తర్వాత ఆఫ్రికాలో సివిల్ వార్స్, అక్కడ వెనిజులాలో చాలా ప్రాబ్లం, ఆర్థికంగా అస్థిరత్వం ఉండడం. తర్వాత సెంట్రల్ అమెరికన్ కంట్రీస్లో డ్రగ్ మాఫియాలు డామినేట్ చేయడం. ఇవన్నీ చాలా డేంజరస్ అనమాట. అంటే ప్రపంచంలో అశాంతికి, ప్రపంచంలో సూపర్ పవర్స్ కొట్టుకునే విధంగా చేయడానికి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుంభో, తర్వాత ఏదైనా అస్థిరత వస్తే దాంట్లో కంట్రోల్ చేయడానికి వేరే దేశాలు సూపర్ పవర్స్ పాలిటిక్స్, ఇవన్నీ మూడో ప్రపంచ యుద్ధానికి చక్కగా అగ్ని మొత్తం వేసి పెట్టినాయి అనమాట. ఎండ గడ్డి వేసినట్టు పెట్టే కార్చి చేస్తే ఇదంతా వెళ్ళిపోతుంది. ముఖ్యంగా ఆ దేశాల ప్రజలు సైన్యంగా ఉపయోగపడతారు, ఆ దేశ వనరుల కోసం పోట్లాట. సో ఆ దేశంలో ఫర్ ఎగ్జాంపుల్ మయన్మార్లో సివిల్ వార్ జరుగుతుంటే ఇండియాకి మయన్మార్లో సిచ్యువేషన్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కమ్యూనిస్టు చైనా అక్కడికి వస్తుందని ఇండియాకి భయం. తర్వాత మయన్మార్లో ఆధిపత్యం వస్తే ఏషియన్ కంట్రీస్కి ప్రాబ్లం, తర్వాత అమెరికాకి ప్రాబ్లం. కాబట్టి మయన్మార్కి చాలా కన్సెషన్స్ ఇస్తూ ఉంటాయి, మనం గుర్తుపెట్టుకోవాలి ఆ విషయాన్ని. తర్వాత ఇరాన్లో ప్రాబ్లం వస్తే ఇటు చైనా, రష్యా ఓ పక్కన ఉంటే అమెరికా ఓ పక్కన ఉంటుంది. ఇరాన్తో సంబంధాలు మనం ఇండియా కూడా వెళ్ళాలి, ఎందుకంటే అది ఆయిల్. చూసారు, ఒక దేశంలో సివిల్ వార్ వస్తే అది కుక్కల సింపిన విస్తరలాగా ఆ దేశంలో పరిస్థితి ప్రపంచంలో అలజడికి దారితీస్తుంది. ఇలాంటి ఒక 36 సివిల్ వార్ సిచ్యువేషన్ల ప్రపంచంలో ఉంటాయి. దాన్ని రోగ్ స్టేట్ అంటారు, దాన్ని ఫెయిల్డ్ స్టేట్స్ అంటారు. ఇది ప్రపంచంలో అశాంతికి దారితీసి ప్రపంచంలో మూడో ప్రపంచ యుద్ధం ఆల్రెడీ మొదలైందా ఈ సివిల్ వార్ల పరిస్థితి మనం చూసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు సివిల్ వార్లో సిరియా అనేది ఒక అత్యున్నతమైన సివిలైజేషన్, అద్భుతమైన సివిలైజేషన్. ఈరోజు సిరియా ఎన్ని భాగాలుగా విడిపోయింది. అక్కడి నుంచి ఐసిస్, ఇస్లామిక్ స్టేట్ పుట్టుకొచ్చింది. రష్యా, అమెరికాలు మూడో ప్రపంచ యుద్ధం దాకా వెళ్ళే పరిస్థితి అక్కడ రష్యాలో తాండవించింది. అక్కడ చైనా ఎంటర్ అయింది. ఎన్నో దేశాలు ఎంటర్ అయ్యి యుద్ధ విమానాలు అక్కడ ఆయుధ ఫీల్డ్. ఎలా చెప్తారంటేనండి, ఒక సిరియా సివిల్ వార్లో ఇటు రష్యా, అమెరికా, యూరోపియన్ కాంటినెంటు, చైనాలు ఈ దేశాలు ఉపయోగించిన బాంబులు రెండో ప్రపంచ యుద్ధంలో వాడిన బాంబుల కంటే ఎక్కువ పేలినాయి సిరియాలో. దాన్ని బట్టి సివిల్ వార్ ఎంత డేంజర్ అండి. కాబట్టి వివిధ దేశాల్లో సివిల్ వార్లు మూడో ప్రపంచ యుద్ధం. ఈ సివిల్ వార్లు మూడో ప్రపంచ యుద్ధంలో ఒక భాగం. కాబట్టి మూడో ప్రపంచ యుద్ధం ఆల్రెడీ మొదలైందని సిరియా పరిస్థితి, మయన్మార్ పరిస్థితి, ఆఫ్రికా సివిల్ వార్ పరిస్థితి, ఇరాన్ పరిస్థితి చూస్తే మనకి నీట్గా మనకు అర్థమైపోతుంది. ఇక రెండో ప్రపంచ యుద్ధం తర్వాత మూడవ ప్రపంచ యుద్ధం జరగకూడదు అనే ఏకైక లక్ష్యంతో ఏర్పడిందే యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్. సో ఐక్యరాజ్య సమితి విఫలం అవ్వడం మూడో ప్రపంచ యుద్ధానికి అంతవరకు కారణం. ఎస్ అండి, ఇప్పుడు చాలా ముఖ్యమైన విషయం. మూడో ప్రపంచ యుద్ధానికి ప్రధానమైన కారణాల్లో అతిపెద్ద కారణం ఏంటంటే ఐక్యరాజ్య సమితి విఫలం అవ్వడం. ఐక్యరాజ్య సమితి యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అది అక్టోబర్ 24, 1945లో రెండో ప్రపంచ యుద్ధ వినాశనంలో నుంచి పుట్టింది ఐక్యరాజ్య సమితి. అంతకుముందు నానాజాతి సమితి ఉండేది. ఆ నానాజాతి సమితి విఫలమవుతే దాని స్థానంలో అప్పుడు రూజ్వెల్ట్, స్టాలిన్, విన్స్టన్ చర్చిల్ ఇలా 54 దేశాలు ఫౌండర్ మెంబర్స్గా ఏర్పడి అక్టోబర్ 24, 1945లో ప్రపంచంలో మూడో ప్రపంచ యుద్ధాన్ని ఆపడమే అనే ఏకైక లక్ష్యంతో ఏర్పడింది ఐక్యరాజ్య సమితి. గత 80 సంవత్సరాలుగా ఈ ఐక్యరాజ్య సమితి పూర్తిగా విఫలమయ్యింది. ఇప్పుడు ప్రపంచంలో చిన్న చిన్న సమస్యలను కూడా పరిష్కరించలేని స్థితికి నిర్వీర్యమైపోయింది, శిథిలావస్థకి చేరిపోయింది యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్. దీనికి ఎన్నో కారణాలు ఉన్నాయండి. ఈరోజు ఇజ్రాయెల్ సమస్యని 80 సంవత్సరాలుగా పరిష్కరించలేకపోతుంది.
భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం వస్తే దాన్ని పరిష్కరించలేని పరిస్థితి, ఉత్తర నార్త్ కొరియాల ప్రాబ్లం పరిష్కరించలేకపోతుంది, మయన్మార్లో డెమోక్రసీ లేకుండా డెమోక్రసీ రావడానికి అది సహాయం చేయలేకపోతుంది, ఉత్తర కొరియా సమస్యను ఉత్తర నార్త్ కొరియా ప్రాబ్లం ఆపలేకపోయింది, ఆఫ్రికాలో ఒక్క సివిల్ వార్ కూడా యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ పరిష్కరించలేకపోతుంది. ఎందుకంటే అమెరికా ఏకైక ధ్రువ ప్రపంచంలో సూపర్గా ఉన్న అమెరికా ఈ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ నిర్వీర్యం చేసి పడేసింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇరాక్ వార్ జరిగితే సద్దాం హుస్సేన్ అమెరికా దాని యుఎన్ తీర్మానం లేకుండా వెళ్ళి అటాక్ చేసేసింది. తర్వాత యూనిలాటరల్ అది యునైటెడ్ నేషన్స్ కీర్తి పోయిందనమాట. యుఎన్ఓలో ఉన్న యుఎన్ఎస్సి అంటారు, ఐక్యరాజ్య సమితి భద్రతా సమితిలో P5 నేషన్స్ అంటారు. 5 న్యూక్లియర్ పవర్స్ ప్రపంచంలో సూపర్ పవర్, వాటికి వీటో పవర్ ఉంటుంది. ఈ P5 నేషన్స్ ఏంటంటే అటు బ్రిటన్, ఫ్రాన్సు, ఇటు చైనా, రష్యా, అమెరికా, ఇవి ప్రపంచంలో ఇంకా అగ్రరాజ్యాలుగా ఎదిగిపోయిన ఇండియా, జపాన్, జర్మనీ లాంటి దేశాలకి ఆఫ్రికాలో ఏ దేశానికి కూడా వాళ్ళు పవర్ని షేర్ చేసుకోరు. ఇప్పటికీ 1945లో P5 సూపర్ పవర్స్ అని చెప్పుకున్న దేశాల పక్కనే ఇంకా ఇండియా, దక్షిణాఫ్రికా, అదేవిధంగా జర్మనీ, జపాన్ అనేవి అత్యున్నతమైన పవర్లుగా ఎదిగిపోయినా ఇండియా సూపర్ పవర్ అయింది. కానీ దానికి ప్రపంచ ఐక్యరాజ్య సమితిలో స్థానమే లేదు, వీటో పవర్ లేదు. కాబట్టి ప్రపంచ సమస్యలు పరిష్కరించడానికి P5 నేషన్స్కి సరిపోవడంలో శక్తి. ఇండియా అనేది హ్యూమానిటీ అంటే ప్రపంచంలో 20% జనాభా వరకే ఉన్న ఇండియా ఐక్యరాజ్య సమితిలో వీటో పవర్ లేకపోతే ఐక్యరాజ్య సమితి విశిష్టత ఏంటి? వాళ్ళు పవర్ షేర్ చేసుకోవడంలో ఒకరికొకరు దెబ్బలాట. అంటే ఐక్యరాజ్య సమితి సూపర్ పవర్స్కి ఒక వేదికగా మారింది, కానీ వాళ్ళు సూపర్ పవర్ పాలిటిక్స్కి ప్రపంచ సమస్యలను పరిష్కరించవనే స్పృహ మూటి వాళ్ళకి లేదు. కాబట్టి ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ నాకు సందర్భంలో చెప్తారన్నమాట, ఇండియా లేని ఐక్యరాజ్య సమితి అసలు ఉన్నా ఓటే లేకపోయినా ఓటే అని. ఇది ఇండియాలో ప్రపంచంలో చాలామంది పొలిటికల్ విశ్లేషకులు చెప్తూ ఉంటారండి. ఇది అంటే ఐక్యరాజ్య సమితి 21st సెంచరీకి అనుకూలంగా మారలేదు. ఇప్పటికీ 1945 రెండవ ప్రపంచ యుద్ధం పాలిటిక్స్ చేసుకుంటూనే ఉంది. కాబట్టి ఏ సమస్యను కూడా పరిష్కరించలేని దశలో ఐక్యరాజ్య సమితి నిర్వీర్యం అయిపోయింది. కాబట్టి మూడవ ప్రపంచ యుద్ధం ఆపడానికే ఏకైక లక్ష్యంతో ఏర్పడ్డ ఐక్యరాజ్య సమితి ఈరోజు మూడవ ప్రపంచ యుద్ధానికి ఒక కారకురుగా అంటే ఒక స్పెక్టేటర్గా చూస్తూ ఉండిపోయిందనమాట. అప్పుడు నానాజాతి సమితిలోంచి కూడా జర్మనీ బయటకు వచ్చి అడాల్ఫ్ హిట్లర్, ముస్సోలినీ బయటకు వచ్చి మూడవ ప్రపంచ యుద్ధం చేశారు. జపాన్ బయటకు వచ్చి మూడో ప్రపంచ యుద్ధం చేసింది. అప్పుడు రెండో ప్రపంచ యుద్ధం 1939లో గుర్తుపెట్టుకోవాలి. ఆ నానాజాతి సమితి విఫలం అయ్యి ఎలా ఇది రెండో ప్రపంచ యుద్ధానికి కారణమైందో, ఇప్పుడు ఐక్యరాజ్య సమితి విఫలం అయ్యి మూడో ప్రపంచ యుద్ధానికి కారణమైంది. ఆల్రెడీ మూడో ప్రపంచ యుద్ధం మొదలయ్యిందని ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఒకనొక సందర్భంలో విశ్లేషించాడు. ఇప్పుడు సిరియాలో ఈ ఇంటర్నేషనల్ వార్ అండ్ టెర్రరిజం, ఆఫ్ఘన్లో తాలిబాన్ సమస్య చాలా చిన్న చిన్న సమస్యలకు కనిపెడతాయి. ఇలాంటి సమస్యలను కూడా ఐక్యరాజ్య సమితి పరిష్కరించలేకపోయింది. కాబట్టి అంతర్జాతీయ చట్టాలకి, అంతర్జాతీయ రాజకీయ ముఖ చిత్రానికి వేదికగా ఉన్న ఐక్యరాజ్య సమితి కేవలం మాట్లాడుకోవడమే ఒక వేదిక, కానీ పరిష్కారాలకు ఒక వేదికగా లేదు. దాన్ని సంస్కరించడం అనేది కూడా అవుతులేదు. ఐక్యరాజ్య సమితి భద్రతా సమితిలో ఇండియా లాంటి దేశాలకి వీటో పవర్ ఇస్తే కాస్త పరిష్కారం, అది కూడా లేదు. కాబట్టి ప్రపంచ ప్రజాస్వామ్యం ఈరోజు డిక్టేటర్ల చేతిలోకి వెళ్ళిపోయింది. డిక్టేటర్లు ఒక్కళ్ళు కూడా ఐక్యరాజ్య సమితి చెప్పిన మాట విన్నారు, ఎందుకంటే దానికి టీత్ లేదు. కాబట్టి ఐక్యరాజ్య సమితి మూడో ప్రపంచ యుద్ధాన్ని ఆపలేకపోయింది. ఆల్రెడీ మొదలయ్యింది, తర్వాత ఇంకా తీవ్రం అవ్వబోతుంది అనేది కూడా మనకి ఇక్కడ సుస్పష్టంగా తెలుస్తుంది. రైట్. ఇక మూడో ప్రపంచ యుద్ధం వస్తే అందులో అమెరికా పాత్ర ఎంతవరకు ఉండొచ్చు? ఎందుకంటే ప్రపంచంలో నెంబర్ 1 ప్రపంచ పోలీస్ అమెరికా. కానీ చాలా యుద్ధాలను ఆపేస్తానని చెప్తున్న ట్రంప్ ఏమి చేయలేని పరిస్థితి నెలకొన్న పరిస్థితుల్లో చిన్న చిన్న దేశాలు అలాగే ఎక్కడైనా ఏదైనా సమస్య వస్తే ఆ సమస్యల్ని పరిష్కరించడంలో అమెరికా విఫలమవుతుంది. దీని ప్రభావం మూడో ప్రపంచ యుద్ధంకి ఎంతవరకు కారణమవుతుందంటే? ఎస్ అండి, ఇప్పుడు 21st సెంచరీ 21వ శతాబ్దం మొదలైన తర్వాత అమెరికా ఆధిపత్యం సన్నగిల్లుతుంది, అస్తమిస్తుందని చెప్పొచ్చు. 19వ శతాబ్దం అనేది బ్రిటన్ది అయితే, 20వ శతాబ్దం అమెరికాదైతే, 21వ శతాబ్దం ఇండియా చైనాలది అంటారు. ముఖ్యంగా చైనా, ఇక్కడ కమ్యూనిస్టు చైనా అమెరికాని ఆధిపత్యం వల్ల. ఇండియా న్యూట్రల్గా ఉంటుంది కాబట్టి ఎక్కువ పట్టించుకోదు, నా ప్రపంచ ఆధిపత్యం కావాలని వెళ్దో, ఆర్థిక ఆధిపత్యం వచ్చిన. ఇటు చైనా 21వ శతాబ్దం నాది అని చైనా ప్రకటిస్తుంది బెల్లిగిరెంట్గా. అమెరికా ఆధిపత్యం కుదరదంటుంది. ఇక్కడ అమెరికా కూడా 21వ శతాబ్దం మొదలైన తర్వాత, అంటే 2001 సెప్టెంబర్ 9th అటాక్ తర్వాత, బిన్ లాడెన్ అటాక్ తర్వాత అమెరికా ఆధిపత్యం చల్లారుతుంది. ఇట్ ఈస్ వ్యానింగ్, ఇంటర్నేషనల్ పాలిటిక్స్లో దాన్ని అస్తమిస్తుంది.
కాబట్టి వార్ ఆన్ టెర్రర్లో అది తాలిబాన్ని కూడా ఓడించలేక 2020లో తాలిబాన్ వాళ్ళకి మళ్ళీ ఆఫ్ఘనిస్తాన్ చెప్పి వెనక్కి వెళ్ళిపోయింది. బిన్ లాడెన్ చంపింది కానీ ఇంటర్నేషనల్ టెర్రర్ మీద ఆధిపత్యం సంపాదించిన ఇంటర్నేషనల్ టెర్రరిజం ఎండ్ అవ్వలేదు. రెండవ ఫాల్ట్. తర్వాత ఇటు చైనా ఎదుగుతుంటే చైనాని ఆపలేని పరిస్థితి అమెరికాకు వచ్చింది. చైనా ఈరోజు అంతర్జాతీయ రాజకీయ అంతర్జాతీయ ఆర్థిక చట్టాలను ఛాలెంజ్ చేస్తుంటే సౌత్ చైనా సీలో దాన్ని ఆపలేని పరిస్థితి అమెరికాకు వచ్చింది. చైనా ఏదో తైవాన్ని ఎప్పుడు అటాక్ చేసినా ఇది ఆపుద్దా లేదని డౌట్ వచ్చింది. ఇప్పుడు ట్రంప్ పాలిటిక్స్ వల్ల టారిఫ్ల వల్ల అంతర్జాతీయ ఆర్థిక ముఖ చిత్రానికి అమెరికా అనేది చాలా ప్రధానం. అమెరికా పెట్టుబడిదారీ వ్యవస్థ ప్రధానం. అందులో ఎకనామిక్ లిబరలైజేషను, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ అనేది ప్రధానం. ఈరోజు అమెరికా ఏదైతే అంతర్జాతీయ ఆర్థిక చట్టాన్ని పెట్టిందో దానికి వ్యతిరేకంగా ఈరోజు టారిఫ్లు మొదలుపెట్టాడు ట్రంప్. దీంతో అమెరికా ఆధిపత్యం పూర్తిగా చల్లారిపోయింది. అమెరికాకి శత్రువులు లేరు, మిత్రులు లేరు, తన సొంత ప్రయోజనం తాను చూసుకుంటుంది. అంటే ప్రపంచ పోలీస్ పాత్ర అంటే పోలీసు స్ట్రాంగ్గా లేకపోతే దొంగలు విజృంభిస్తున్నట్టు ఇటు చైనా, ఉత్తర కొరియా, ఇటు ఇరాన్ లాంటి దొంగలు విజృంభిస్తున్నారు. కేవలం ఒక ఇరాన్ కూడా అమెరికాని లెక్క చేయడం లేదు. ఉత్తర కొరియా కిమ్ జాంగ్ ఉన్ కూడా అమెరికాని లెక్క చేయడం లేదు. చూసుకోవాలి, వెనిజులా అధ్యక్షుడు లెక్క చేయడం లే, ఆఫ్రికాలో కొన్ని దేశ అధ్యక్షులు లెక్క చేయడం లేదు, గడాఫీ లెక్క చేయడం లేదు, సద్దాం హుసేన్ లెక్క చేయలే. గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళ చంపిన ఆ ప్రాబ్లమ్ని అమెరికా కంట్రోల్ చేయలేకపోయింది. కాబట్టి తాలిబాన్ అనేది ప్రధాన 2020లో మళ్ళీ అదే తాలిబాన్కి ఆఫ్ఘనిస్తాన్ అప్పచెప్పి అమెరికా రిట్రీట్ అయిందంటే ఎంతటి అవమానమో మనం చూడాలి జో బైడెన్ టైంలో. సో ఇప్పుడు టారిఫ్లతో అమెరికా పరువు మొత్తం పోయింది. ప్రపంచ పోలీస్ పాత్ర కాదు, ప్రపంచానికి ఒక లీడర్ అనే పాత్ర అమెరికా పూర్తిగా పోగొట్టుకుంది. ఇలాంటి సందర్భంలో చైనా రైజ్ అవుతుంది. చైనా ఇది నాది ఆధిపత్యం, నేను సమస్యలను పరిష్కరిస్తా, ఇలాంటి టారిఫ్లు మిమ్మల్ని విజృంభిస్తున్నాడని చైనా వచ్చింది. గుర్తుపెట్టుకోవాలి ఈ విషయాన్ని. అంటే ఏంటి, ప్రపంచ పోలీసు ఒక ప్రాంతంలో పోలీసు నశిస్తే దొంగలు విజృంభిస్తున్నట్టు ప్రపంచ ఆధిపత్యం నాదే, ప్రపంచ పోలీసు నేనే అన్న అమెరికా ప్రపంచంలో సమస్యలను పరిష్కరించలేని ఒక అసమర్థ దేశంగా మిగిలిపోయింది, ఒక ఇన్ఎఫిషియెంట్ కంట్రీగా మిగిలిపోయింది. తన ప్రొటెక్షన్ తానే చూస్తుంది, తన సెల్ఫ్ ఇంట్రెస్ట్లు తానే చూస్తుంది, తన వెస్టెడ్ ఇంట్రెస్ట్లు తానే చూసుకుంటుంది. కాబట్టి ప్రపంచంలో న్యూక్లియర్ వార్ వచ్చేసింది. ప్రపంచంలో ఇటు ఇరాను, ఉత్తర కొరియా లాంటి దేశాలు కూడా న్యూక్లియర్ బాంబులు సంపాదించుకుని రెడీగా ఉన్నాయి. ఇరాన్ కూడా దగ్గరలో ఉంది. గుర్తుపెట్టుకోవాలి, రోగ్ స్టేట్ చేతుల్లోకి న్యూక్లియర్ బాంబులు వచ్చినాయి. టెర్రరిస్టులను కంట్రోల్ చేయలేదు. అంటే ప్రపంచంలో ఎవడో ఒకడో ఈ చట్ట వ్యవస్థను పరిరక్షించాలి. యుఎన్ఓకి సరిగ్గా శక్తి ఇచ్చి దాని ద్వారా కంట్రోల్ చేయలేని పరిస్థితుల్లో ఈరోజు అమెరికా ఉంది. ప్రపంచ ఆర్థికలో తన డాలర్ ఆధిపత్యాన్ని కూడా కోల్పోతుంది. కాబట్టి వేరే దేశాలు, చైనా లాంటి దేశాలు వస్తున్నాయి. కాబట్టి అమెరికా అస్తమించడం రాజకీయంగా, ఆర్థికంగా, మిలిటరీ పరంగా, చైనా ఆర్థిక రాజకీయ మిలిటరీ పరంగా పైకి రావడం, ఇదంతా ఒక కుదుపుకు దారితీస్తుంది. మనకి భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్తాడనమాట, ఏదైనా ఒక కొత్త మార్పు రావాలి అంటే ఒకటి నాశనం చెందాలి అనేది ఒకటి ఉంటుంది. దాని పునాదుల మీద అందరూ, ఇప్పుడు అమెరికా ఆధిపత్యం పూర్తిగా సన్నగిలపోయినా దాని ఆధిపత్యం మూడో ప్రపంచ యుద్ధంతోనే అంతమవుతుందని అక్కడ చైనా నమ్ముతుంది. కాబట్టి మూడో ప్రపంచ యుద్ధం ఇటు సౌత్ చైనా సీ, తైవాన్ దగ్గర, ఫిలిప్పైన్స్ దగ్గర, జపాన్ దగ్గర వస్తే అది అమెరికా ఆధిపత్యం పోతుంది. కాబట్టి మూడో ప్రపంచ యుద్ధం అనివార్యం. ఎవరి మధ్య, ఇటు చైనా, ప్రపంచ సూపర్ పవర్ కోరుకునే చైనా మధ్య, ప్రపంచ ఆధిపత్యాన్ని క్రమంగా కోల్పోతున్న అమెరికా మధ్య, మళ్ళీ దాన్నే ప్రపంచంలో కమ్యూనిస్టు చైనా మధ్య, ప్రజాస్వామ్య అమెరికాల మధ్య సైద్ధాంతిక పరంగా కూడా ఒక యుద్ధం రాబోతుంది. సో అమెరికా అస్తమించడమే మూడో ప్రపంచ యుద్ధానికి నాంది. ఇది 2001లోనే ప్రారంభమైంది. ఇది తైవాన్ మీద చైనా అటాక్ చేస్తే ఇది పూర్తి స్థాయి యుద్ధంగా ప్రకటించబడుతుంది. ఇటు ఈవెన్ యూరోప్ కాంటినెంట్లో కూడా రష్యా ఈరోజు నాటో మీద వెళ్తుంది అంటే దాని వెనకాల చైనా ఉంది. చైనా, నార్త్ కొరియా ప్రాబల్యం చూసుకునే, వాళ్ళ సపోర్ట్ చూసుకునే పుతిన్ అక్కడ యూరోప్లో విజృంభిస్తున్నాడు. కాబట్టి యూరోప్లో ఏ టైంలోనైనా ఇటు చైనా, రష్యాల కూటమితో యుద్ధం వస్తుంది అనేది మనం పూర్తిగా చెప్పొచ్చు. ఎంజీ రావు గారు, మీ విశ్లేషణ ప్రకారం మూడో ప్రపంచ యుద్ధం టెక్నికల్గా స్టార్ట్ కాకపోయినా ఆల్రెడీ స్టార్ట్ అయింది, యుద్ధం నడుస్తోంది. ఒకవేళ నిజంగా మూడో ప్రపంచ యుద్ధం వస్తే భారతదేశం సేఫేనా? భారత యుద్ధ వ్యూహం ఏ రకంగా ఉండబోతోంది? ఎస్ అండి, ఇప్పుడు మూడో ప్రపంచ యుద్ధం రావడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. ఇటు ఇంటర్నేషనల్ వార్ అండ్ టెర్రరిజం అనేది ఒకటి, అమెరికా ప్రజాస్వామ్యానికి, ఇటు చైనా కమ్యూనిస్టు అనే ఒక సైద్ధాంతిక పోరాటం, పశ్చిమాసియాలో కానీ లేకపోతే యూరోప్ ఖండం కానీ ఏదైనా మూడో ప్రపంచ యుద్ధానికి ఈ కారణాలన్నీ కలిపితే మూడో ప్రపంచ యుద్ధం 2001లోనే ప్రారంభమైందని చెప్పవచ్చు. ఈ యుద్ధం నాన్ స్టేటు, స్టేట్ యాక్టర్ల మధ్య కొనసాగుతుంది. ఈ పూర్తి స్థాయి ప్రకటన అనేది ఏ క్షణమైనా జరగవచ్చు, ఈ రాత్రికే జరగవచ్చు యూరోప్లో అయితే. అలాంటి పరిస్థితి ఇక్కడ నాటో, రష్యాల మధ్య మనకు ఉంది.
ఇప్పుడు ఈ మూడవ ప్రపంచ యుద్ధం అనేది అనివార్యం. ఇట్ ఈజ్ ఇన్అవైటబుల్, అన్అవాయిడబుల్. నో వన్ కెన్ డీవియేట్ ఫ్రమ్ దిస్ వన్, నో వన్ కెన్ ఎస్కేప్ ఫ్రమ్ దిస్ థర్డ్ వరల్డ్ వార్ అండి. ఈవెన్ స్విట్జర్లాండు, నార్వే, స్వీడన్ లాంటి దేశాలు కూడా ఏదో కూటమిలో వెళ్ళవలసిన పరిస్థితి ఈరోజు వస్తుందంటే గుర్తుపెట్టుకోండి. మన స్కూల్లో చదువుతాం, తటస్థ దేశం అనగానే స్విట్జర్లాండ్ గుర్తొస్తుంది. ఈరోజు స్విట్జర్లాండ్ కూడా ఆయుధాలు సంపాదించుకుని నాటో రక్షణ కోసం వీళ్ళు ఊతుందంటే ప్రపంచ పరిస్థితి ఎలా ఉందో చూడండి. అంటే నో కంట్రీ ఈజ్ సేఫ్ ఇఫ్ వన్స్ థర్డ్ వరల్డ్ వార్ బ్రోకెన్ అవుట్. వన్స్ థర్డ్ వరల్డ్ వార్ బ్రోక్ అవుట్, నో వన్ విల్ బీ సేఫ్ ఆన్ ది ఎర్త్ సర్ఫేస్. మరి ఇండియా ప్రపంచంలో ఒక సూపర్ పవర్గా ఎదిగింది. ప్రపంచంలో ఒక కీలకమైన జియో పొలిటికల్ ఒక ఎరీనాలో ఉంది. నార్థన్ ఇండియన్ ఓషన్కి హెడ్గా పైన కింద ఇది ఉంది. ఇటు చైనా అసూయతోటి ఉంది, పాకిస్తాన్ అణ్వస్త్ర దేశం రెడీగా ఉంది, టెర్రరిజం మన హిందూ కంట్రీ మీద అటాక్ చేయడానికి రెడీగా ఉన్నారు హిందుస్థాన్ అంటూ. సో ఇలాంటి పరిస్థితిలో ఇండియా అనేది థర్డ్ వరల్డ్ వార్ వస్తే పరిస్థితి ఏంటి అంటే ఇక్కడ ఒక పెద్ద విషయం ఉందండి. ఇండియా మూడో ప్రపంచ యుద్ధం వస్తే ఎలా ఉండాలనేది ఒక వ్యూహంతోనే వెళుతుంది. ఇది చాలా జాగ్రత్తగా గమనిస్తే తెలుస్తుంది, గుర్తుపెట్టుకోవాలి. ఇది మొన్న విక్టరీ డే పెరేడ్ జరిగితే చైనాలో, దానికి ముందు 3 రోజుల ముందే షాంఘై కోఆపరేషన్, ఏషియన్ నాటో అనే షాంఘై కోఆపరేషన్లో ఇక్కడ పుతిన్, జీ జిన్పింగ్తో కలిసి ఇండియా చాలా మిత్ర దేశంగా ఉంది. షాంఘై కోఆపరేషన్ ఒక సభ్య దేశంగా ఉంది. అదే సమయంలో ఇటు అమెరికా, నాటో దేశాలు ఎక్కువగా ఉండే G7లో పార్టిసిపేట్ చేశాడు ప్రైమ్ మినిస్టర్ కెనడాలో, గుర్తుపెట్టుకోవాలి. ఇటు వెస్ట్రన్ కంట్రీస్, యూరోపియన్ కంట్రీస్తో, ఇటు అమెరికాతో ట్రేడ్ డీల్ కుదుర్చుకుంటున్నాం, బ్రిటన్ లాంటి దేశాలతో. ఇటువైపు చైనా, రష్యాలతో, ఇటు ఈ కంట్రీలతో కూడా పూర్తి స్థాయి ఆర్థిక, రాజకీయ, మిలిటరీ సంబంధాలు కలిగి ఉన్నాం. అంటే ప్రపంచంలో అన్ని దేశాలతో కూడా మిత్రత్వాన్ని మెయింటైన్ చేస్తున్నాం. అంటే ఏంటి, ఇండియా మూడో ప్రపంచ యుద్ధం వస్తే ఇండియా తటస్థంగా ఉండాలనుకుంటుంది. అంటే మనం ఒకటి అడుగుతారు, మూడో ప్రపంచ యుద్ధం వస్తే మరి పాకిస్తాన్ మన మీద అటాక్ చేద్దాం కదా చైనా ద్వారా అంటారు. మరి ఇక్కడ ఇండియా వ్యూహం ఏంటో తెలుసా? మూడో ప్రపంచ యుద్ధం వస్తే పాకిస్తాన్ మన మీద అటాక్ చేయలేదండి, ఎందుకంటే చైనా ఒప్పుకోదు. చైనా తరపున పాకిస్తాన్ ఉంటుంది, కానీ చైనా మన మీద అటాక్ చేయదు. చైనా ద్వారా పాకిస్తాన్ అటాక్ చేయదు, ఎందుకంటే చైనా వెనకాల రష్యా ఉంది. రష్యా మన ఇండియాకి మిత్రదేశం. కాబట్టి మూడో ప్రపంచ యుద్ధం వస్తే మనం పాకిస్తాన్ మన మీద అటాక్ చేయకుండా ఆపే దేశం చైనాయే, ఎందుకంటే చైనానే రష్యా ఆపుద్ది. రష్యా ప్రోద్బలం దానికి కావాలి కాబట్టి ఆ విధంగా పాకిస్తాన్ ద్వారా మనం ఆపుతాం. కాబట్టి ఇటు చైనా కూడా మన మీద అటాక్ చేయదు, ఎందుకంటే దాని వెనకాల రష్యా అవసరం. రష్యా చైనా కల్పన, చైనా రష్యా లేకపోయినా ఇండియా అక్కడ అమెరికాని, నాటో కూటమిని ఓడించలేరు. కాబట్టి రష్యా కావాలంటే రష్యా మిత్ర దేశమైన ఇండియా అవసరం. మరి రష్యాకి ఇండియా ఎందుకు అవసరం అంటే ఒకవేళ ఫ్యూచర్లో వారు వస్తే చైనా దాన్ని అధిగమించవచ్చు సైబీరియాలో. కాబట్టి రష్యా ఇండియా మిత్రత్వాన్ని కోరుకుంటుంది. కాబట్టి ఇండియా తటస్థంగా ఇక్కడ ఉండగలిగింది. తర్వాత అమెరికా, నాటో కూడా మన మీద అటాక్ చేద్దంటే వాళ్ళు చేయరు, ఎందుకంటే ఇది ఒక డెమోక్రటిక్ కంట్రీ. ఇది అనవసరంగా దీన్ని ఎక్కువగా చేశారనుకోండి, రష్యా చైనా సపోర్ట్ చేద్దని ఒక భయం రీసెంట్గా మనకు అది కనపడుతుంది. కాబట్టి ఇటు వెస్ట్రన్ గ్రూప్తో, ఇటు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, యూరోపియన్ కాంటినెంట్తో, G7 కంట్రీస్తో సత్సంబంధాలు ఉంటూ, ఇండియా డెమోక్రసీ ద్వారా సిమిలర్ కంట్రీ ఉంటూ అక్కడ లాబింగ్ చేస్తూ చక్కగా వాళ్ళతో సంబంధాలు ఉంటాయి. ఇటు పక్కన షాంఘై కోఆపరేషన్లో ఉంటూ ఇటు రష్యా ద్వారా వీళ్ళని కంట్రోల్ చేస్తూ చైనాకు కూడా సత్సంబంధాలు ఉంటాయి. వీళ్ళతో ట్రేడ్ రిలేషన్స్ ఉన్నాయి, ఏషియన్ నైబర్హుడ్ అంటూ. సో ప్రపంచంలో ఈ గ్రూపు కొట్టుకున్నా మనం మాత్రం తటస్థంగా ఉండే విధంగా మనం రాజకీయ, ఆర్థిక వ్యూహాలు ఉన్నాయి, మిలిటరీ వ్యూహం కూడా అలాగే ఉంది. సో మనల్ని మనం డిఫెండ్ చేసుకోగలం. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇండియా చాలా పవర్ఫుల్ కంట్రీ, గుర్తుపెట్టుకోవాలి. ఇంత పవర్ఫుల్ మిలిటరీ, న్యూక్లియర్ పవర్ని, తర్వాత థర్డ్ లార్జెస్ట్ మిలిటరీ బడ్జెట్ ఉండి ప్రపంచంలో సూపర్ పవర్గా ఆర్థికంగా ఎదుగుతున్న ఇంత పెద్ద దేశం, సైనిక పరంగా ప్రపంచ జనాభాలో 18% ఉండి ప్రపంచంలో అతిపెద్ద సైన్యాన్ని ఉన్న దేశాన్ని ఎవరు కావాలని కెలకరు. కాబట్టి మనం కూడా వాళ్ళకి కెలకపోతే మన జోలికి రారు, ఎందుకంటే అనవసరంకి వెళ్తే ప్రమాదం. కాబట్టి రెండో ప్రపంచ యుద్ధం సమయంలో అమెరికా ఫాలో అయిన వ్యూహాన్ని ఇండియా అమలు జరుపుతుంది అనేది ఇక్కడ చెప్పుకోవాలి, గుర్తుపెట్టుకోండి. రెండో ప్రపంచ యుద్ధంలో 2 గ్రూపులు విడిపోయి ఇటు బ్రిటన్, ఫ్రాన్స్ ఒక పక్క నుండి, ఇటలీ, జపాన్, జర్మనీ ఒక పక్క నుండి పోట్లాడుకుంటుంటే అమెరికా రెండో ప్రపంచ యుద్ధం లాస్ట్ 2 సంవత్సరాల్లోనే వచ్చింది. అప్పుడు వీళ్ళందరూ కొట్టుకుని ఒకరికొకరు బక్క చిక్కిపోయారు. అప్పుడు అది వచ్చి వీళ్ళు కొట్టుకుంటే ఎవరి పక్షాన ఉంటే వాళ్ళ పక్షాన నుండి చక్కగా ప్రపంచాధిపత్యం దాని చేతిలో తీసుకుని ఒక సెంచరీ నుంచి అదే వెళ్తుంది. ఇది ఇండియా వ్యూహం, ఎందుకంటే న్యూక్లియర్ వార్ జరిగింది మూడో ప్రపంచ యుద్ధంలో. అనవసరంగా యుద్ధంలోకి వెళ్ళకూడదు, ఓన్లీ ఆర్థిక వ్యవస్థ మాత్రమే కేంద్రీకరించుకోవాలి, ప్రజల్ని రక్షించుకోవాలి, డిఫెండ్ చేసుకోవాలి. యుద్ధం అంటేనే డిఫెండ్ చేసుకోవడం.
కాబట్టి జాగ్రత్తగా డిఫెండ్ చేసుకుంటూ తన దగ్గరికి ఎవడొచ్చినా సర్వనాశనం చేస్తామనే ఒక మిలిటరీ పవర్ సంపాదించుకోవడం ఒక యుద్ధ వ్యూహం. సో ప్రపంచంలో అప్డేటెడ్ వెపన్, అప్డేటెడ్ వార్ఫేర్ సంపాదించుకుని శాటిలైట్ పవర్ అన్నిటిలో కూడా దిగ్విజయంగా ఉంది. ప్రపంచంలో ఏ దేశం మీదైనా ప్రయోగించే అగ్ని 5, అగ్ని 6, సూర్య మిసైల్, మిరుగు టెక్నాలజీ సంపాదించుకుంది అసాట్ మిసైల్స్ను గుర్తుపెట్టుకోవాలి. ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్, బ్లూ వాటర్ నేవీ ఇదంతా సంపాదించుకుని 2 మిలియన్ వరకే ఆర్మీ, రిజర్వ్ ఫోర్స్తో కలిపితే 5 మిలియన్ వరకే ఆర్మీ ఉంటుందండి మనకి, సిఆర్పిఎఫ్ ఇలాంటి పారామిలిటరీ ఫోర్స్. సో ఇంతటి దిగ్విజయం, ఆర్థిక సంపద ఇదంతా ఉంది. సో న్యూట్రల్ రోల్ అనేది ప్లే చేస్తుంది, వీళ్ళ మధ్య ఉంటుంది. దీనికి ఇంకొక పునాది అలీన విధానం, మనకు వారసత్వం గుర్తుపెట్టుకోవాలి. ప్రపంచం ఇటు కోల్డ్ వార్లో ఇటు రష్యా యుఎస్ఎస్ఆర్ కూటమి, ఇటు అమెరికా కూటమి విడిపోతే నాటో కూటమి, ఇండియా అనేది 100 దేశాలను తన వెనకేసుకుని అలీన విధానం అని చక్కగా న్యూట్రల్గా ఉంది గుర్తుపెట్టుకోవాలి. యుద్ధం కోల్డ్ వార్లో ఎంటర్ అవ్వలే, ఇండియాకు ఒక వారసత్వం ఉంది. సో ఇప్పుడు ఇండియా న్యూట్రల్గా ఉంటే ఇండియా వెనకాల ఒక 100 దేశాలు మూడో ప్రపంచ యుద్ధానికి వెళ్ళడం అనేది ఇంట్రెస్ట్ ఉండవు వాటికి, అవి కేవలం ఇన్వాల్వ్ అయిన న్యూట్రల్గా ప్రవర్తిస్తూ ఉంటాయి. సో ఇండియా అనేది మూడో ప్రపంచ యుద్ధం వస్తే దాన్ని పరిష్కరించడానికి ఒక మార్గంగా ఉండబోతుంది, తనకు తాను రక్షించుకుంటుంది, న్యూక్లియర్ వార్లో ఇన్వాల్వ్ అవ్వదు. ఇటు రష్యా ఇటు చైనా గ్రూప్తో ఫ్రెండ్షిప్ ఉంటుంది, ఇటు అమెరికా నాటో దేశాలతో కూడా ఫ్రెండ్షిప్ ఉంటుంది. వాళ్ళు మన మీదకు రారు, వీళ్ళు మన మీదకు రారు. ఎవరు వచ్చినా మనం డిఫెండ్ చేసుకోగలం, ఎవరు వచ్చినా ఎందుకు కెలకరు. ఎందుకంటే చైనా ఇటు రష్యా కూడా మన మీద అటాక్ చేయదు, ఎందుకంటే ఇంత పవర్ఫుల్. మళ్ళీ అమెరికాకి వెళ్ళిందంటే వాళ్ళకి ప్రమాదం. అమెరికా నాటోలు మన మీద అటాక్ చేయు, ఎందుకంటే వాళ్ళకు అనుమానం రాదు, చైనా పక్కన ఎప్పుడు వెళ్ళం కాబట్టి. వాళ్ళు వచ్చి అటాక్ చేస్తే ఇటు చైనాకి ప్రమాదం వీళ్ళతో కలిస్తే. కాబట్టి న్యూట్రల్గా ఉండే వ్యూహమే ఇండియా. కానీ న్యూట్రల్గా ఉన్న మూడో ప్రపంచ యుద్ధం అనేది చాలా ప్రమాదం, అందరూ కెలుగుతారు పాకిస్తాన్ ఎలాంటివి. కాబట్టి వాళ్ళతో చాలా జాగ్రత్తగా వ్యూహం రచిస్తూనే ఒక శక్తివంతమైన దేశంగా ఉంటూనే న్యూట్రల్గా తటస్థంగా ఉంటే మూడో ప్రపంచ యుద్ధాన్ని చల్లార్చడానికి ఒక వేదికగా అటు అమెరికా రెండో ప్రపంచ యుద్ధంలో అమెరికా వ్యూహం, తర్వాత కోల్డ్ వార్ టైంలో అలీన వ్యూహం, ఆ వ్యూహాన్ని అలీన విధానం వ్యూహం తీసుకుని మల్టీ అలైన్మెంటు అనేది ప్రపంచంలో సూపర్ పవర్గా ఆర్థికంగా మిలిటరీగా పవర్ఫుల్గా ఉంటూనే న్యూట్రల్ రోల్ ప్లే చేస్తూ ఒక అద్భుతమైన యుద్ధ వ్యూహంతో ఇక్కడ ఇండియా వెళుతుంది. చాలా చాలా జాగ్రత్తగా లోతుగా గమనిస్తే ఇది మనం చూసుకోవచ్చు. అందుకనే ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ చైనా వెళ్ళి జీ జిన్పింగ్ని ఇటు పుతిన్ని కలిపితే అది ఏదో అనుకుంటారు, కానీ ఆ సంబంధాలు మనకు అవసరం. మళ్ళీ ఇలా వెళ్ళి అమెరికా అధ్యక్షుడు నాటో దేశాలతో యూతో ట్రేడ్ డీల్ వాడుతూ ఉంటారు. చాలా జాగ్రత్తగా గమనిస్తే ఈ యుద్ధ వ్యూహం మూడో ప్రపంచ యుద్ధం అనేది అనివార్యమని భారత వ్యూహకర్తలు ఆల్రెడీ పెట్టుకున్నారు గుర్తుపెట్టుకోవాలి. ఇండియాకి చక్కగా తెలుసు, ఇండియాలో కూడా థింక్ ట్యాంక్స్ ఉంటారు వార్ఫేర్లో, అది చాలా ఆరితేరు ఉంటారు. చూడండి పాకిస్తాన్ అణ్వస్త్ర దేశాన్ని కేవలం 4 రోజుల్లో ఒక ఓడించిన ఒక పెద్ద వార్ఫేర్ స్ట్రాటజీ ఇండియా దగ్గర ఉంది. అదే సామాన్యం కాదు. ప్రపంచంలో సూపర్ పవర్స్ ఆశ్చర్యపోయారు, అణ్వస్త్ర దేశాన్ని ఏ సూపర్ పవర్ కూడా ఇంతవరకు ఓడించలే. చైనా వెనకాల ఉన్నా మనం ఓడించాం. అంటే ఎంతటి వ్యూహంతో ఇండియా ఉందో చూడండి, ఎన్ని రకాల ఆయుధాలు సంపాదించుకుంటుంది. అంటే శక్తివంతంగా ఉంటుంది, ఆర్థికంగా ఉంటుంది, అన్ని దేశాలు మల్టీ అలైన్డ్ అనే ఒక కూటమితో ఉండి ఒక అద్భుతమైన యుద్ధ వ్యూహంతో వెళ్తుంది. అందుకనే ప్రపంచ పవర్లు కూడా ఇండియా వైపు ఒక శత్రుదేశంగా ఇది దీన్ని ఒక పరిష్కారంగా చూస్తూ ఉంటారు. చూడండి ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ అంటారు, ఇట్స్ నాట్ ఏ వార్ ఎరా, మానవాళి ఎదురు చూస్తున్న యుద్ధం కాదు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, శ్రీకృష్ణుడు చెప్తారు చాలా మనకి యుద్ధ వ్యూహాలు చెప్తే, నువ్వు శక్తివంతుడిగా ఉన్నప్పుడే నువ్వు శాంతికి పాటుపడాలి. శ్రీకృష్ణుడు చెప్తే ఎందుకు వింటారండి? ఎందుకంటే శక్తివంతుడు కాబట్టి. రాముడు శాంతి వల్లిస్తే ఎవడైనా వింటాడు. నువ్వు శక్తివంతంగా ఉంటేనే నువ్వు చెప్పే శాంతి వచనాలు ఎవడన్నా వింటాడు. ఒక ఓడిపోయేవాడు ఒక బలహీనుడు శాంతి వచనాలు చెప్తే అది బలహీనత అవుతుంది. కాబట్టి ఇండియా శక్తివంతంగా ఉంటూ శాంతి వచనాలు చెప్తుంది, శాంతి అంటూ గుర్తుపెట్టుకోవాలి. ఒక అద్భుతమైన మూడో ప్రపంచ యుద్ధం అనివార్యమని ఇండియాకి తెలుసు. మూడో ప్రపంచ యుద్ధం తప్పదు, ఆల్రెడీ జరుగుతుందనేది కూడా ఇండియాకి తెలుసు. ఇందులో పావు అవ్వకుండా చాలా జాగ్రత్తగా తన యొక్క యుద్ధ వ్యూహాన్ని అమలు జరుగుతుంది. శక్తివంతంగా మిలిటరీ పవరు, ఆర్థిక పవరు, డెమోక్రటిక్ పవర్గా ఉంటూ, వనరులు సమపార్జ్యంగా ఉంటూ, అణ్వస్త్రాలు దగ్గర పెట్టుకుంటూ, ఏ పవరు కూడా తన వైపు కన్నెత్తి చూడకుండా న్యూక్లియర్ ట్రేడ్తో ఒక అద్భుతమైన వ్యూహంతో వీళ్ళతో సత్సంబంధాలు చేసుకుంటూ, అంతర్జాతీయ శక్తిని కేంద్రీకరించుకుంటూ, యుద్ధంలో ఎంటర్ అవ్వకుండానే చాలా న్యూట్రల్గా ఒక పరిష్కారంగా ఉంది. కానీ మూడో ప్రపంచ యుద్ధానికి ఒక కారణభూతంగా ఇండియా లేదు. ఒక అద్భుతమైన వార్ఫేర్, ఒక అద్భుతమైన యుద్ధ వ్యూహంతో వెళుతుంది. చాలా జాగ్రత్తగా గమనించాలి, చాలా లోతైన విశ్లేషణ చేస్తే కానీ ఇది అర్థం కాదు మనకి.
రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఎంజీరావు గారు. మూడవ ప్రపంచ యుద్ధానికి దారితీస్తున్న పరిస్థితి